తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మురళీమోహన్ గారితో మనం ఉన్నాము. ఆయన సినిమా ప్రస్థానం మొదలై 50 సంవత్సరాలు పూర్తయింది. అలానే అనేక వేదికలపైన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రోత్సాహక అవార్డుల గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఈ సందర్భంగా మురళీమోహన్ గారితో మాట్లాడదాం. ముందుగా నమస్తే సార్, మీకు నమస్కారం. ముందుగా మనం 50 సంవత్సరాల ప్రస్థానం గురించి మాట్లాడకపోయే ముందు, ఇటీవల కాలంలో ఎక్కువగా మీరు మాట్లాడింది తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహక అవార్డులు గవర్నమెంట్ నుంచి రావట్లేదు, దీన్ని పట్టించుకోండి అని అనేక వేదికల మీద అనేక మంది ప్రభుత్వ పెద్దలతో మీరు మాట్లాడారు. ఈరోజు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది గవర్నమెంట్ సంబంధించి, దానిపైన మీరు రెస్పాన్స్ ఏంటి సార్? యాక్చువల్గానండి, నంది అవార్డ్స్ అనేది చాలా ఏళ్ళగా ఇస్తున్నారు. అవునండి, దాదాపు 40 ఏళ్ళగానో అంత ఇస్తున్నారు. నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఉన్నాయి, అంటే 50 ఏళ్ళు పైన. 50 ఏళ్ళు పైన బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే మొదలైంది అనుకుంటానండి. అది ఎవ్రీ ఇయర్ ఉత్తమ ఫిలిమ్స్కి అవార్డ్స్ ఇవ్వటం, బెస్ట్ పిక్చర్, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్, అట్లా 3గా ఇచ్చారు. గోల్డ్ నంది, సిల్వర్ నంది, బ్రాంజ్ నంది. అలాగే యాక్టర్లకి బెస్ట్ యాక్టరు, బెస్ట్ విలన్ను, ఇట్లా రకరకాలుగా. అలాగే టెక్నీషియన్స్లో బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టరు, బెస్ట్ సింగరు, ఇలా అందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చేవారు. ఆ అవార్డు వచ్చిన దాన్ని మేము ఒక ఘనంగా చెప్పుకునేవాళ్ళం. మాకు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు వచ్చింది అనేది ఒక గొప్పగా చెప్పుకున్నాం. స్టేట్ అవార్డు, స్టేట్. అలాంటిది మరి దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరివ్వాలి అనేది వచ్చింది. మనం రాష్ట్ర విభజన జరగగానే ఏమైందంటే తెలంగాణ కొత్త రాష్ట్రంగా తెలంగాణని పెట్టుకున్నారు. యాక్చువల్గా అది పాత రాష్ట్రం నిజంగా చెప్పాలంటే. హైదరాబాదు ఇవన్నీ డెవలప్ అయింది, ఇక్కడ అన్నీ అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో విభజన జరిగినా అది మొత్తం కొత్త అది అయిపోయింది. రాజధాని లేదు, మళ్ళీ అన్నీ కట్టుకోవాలి, ఇది చేసుకోవాలి. ఈ టైంలో నంది అవార్డ్స్ అనేదాన్ని 2 ప్రభుత్వాలు కూడా చేయలే, నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా కొన్ని రోజులు ఇచ్చారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత లాస్ట్లోకి వచ్చినప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో ఆయన కూడా ఇవ్వలేకపోయారంటే డబ్బుల గురించి కూడా కాదు, అది వాళ్ళకున్న ప్రెషర్స్ కానీ అదర్ ఇది కానీ. చూద్దాంలే చేద్దాంలే అనేవారు. అక్కడికి నేను రిమైండ్ చేస్తూ ఉండేవాడిని చంద్రబాబు నాయుడు గారికి, సార్ 1 ఇయర్ ఇది అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా వచ్చేసిందండి, చేయాలని. అంటే ఎదురు కానీ మీరు అన్నీ అరేంజ్ చేసేయండి, 2 ఏళ్ళు కలిపి ఒకేసారి పెడదాం, గ్రాండ్గా చేద్దాం, అవసరం అయితే 1 రోజు కాదు 2 రోజులు చేద్దాం అని ఇట్లా అన్నారు. కానీ వర్కౌట్ కాదు ఫైనల్గా. ఇక్కడ ఈ గవర్నమెంట్లో కూడా అనేకసార్లు చెప్పాం, మరి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ అని ఆడించుకుంటున్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. ఓ టైంలో ఏదో సింహ అవార్డ్స్ అని ఏదో పెడదామని ఒక ఆలోచన కూడా వచ్చింది. అప్పుడు కేసీఆర్ గారు కూడా పిలిచి పరిశ్రమ పెద్దలందరూ కూడా పిలిచి మాట్లాడినప్పుడు సింహ అవార్డ్స్ ఎలా ఉంటుందంటే బాగుంటుందండి. అంతకుముందు హంస అవార్డ్స్ అని ఉంటుంది, అదేమో సంగీత కళాకారులకి, కవులకి, ఆటకి ఇచ్చేవారు. అది హంస అవార్డ్స్ అనేది. ఇది సింహ అవార్డు బాగానే ఉంటుందని చేస్తామని అన్నారు, జరగలే. అప్పుడు కూడా కేటీఆర్ గారితో ఒకసారి మాట్లాడాను, మిగిలిన మినిస్టర్ అందరితో కూడా వీలైనప్పుడల్లా సభలో, ప్రతి సభలోనూ దాని గురించి చెప్పకుండా ఉండే. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో కళాకారులు కానీ, కవులు కానీ, నృత్య కళాకారులు కానీ, సంగీత కళాకారులు కానీ పూర్వ రోజుల నుంచి రాజులు మహారాజులు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళని సత్కరించడం, వాళ్ళకి అవార్డులు ఇవ్వటం లాంటివి ఉంది. ఆ రాజులు అవన్నీ పోయిన తర్వాత గవర్నమెంట్స్ వచ్చేసాయి కాబట్టి అన్ని చోట్ల కూడా ప్రభుత్వాలు చేయాలన్నమాట. ప్రభుత్వం చేస్తుంది. అందుకనే తెలుగులో అన్ని భాషల్లోనూ ఉంది. ఏ రాష్ట్రంలో అయితే, లేకపోతే ఏ దేశంలో అయితే కళాకారులను గుర్తించి వారిని సత్కరిస్తారో ఆ రాష్ట్రం చాలా అభివృద్ధికి సౌభాగ్యమానంగా ఉంటుంది అని చెప్పి అందరూ చెప్తారు. అది చెప్పాను నేను. ఏమంటే ఇది మంచి, మీకు ఎంత కాదు, ఇది మీరు ఖర్చు పెట్టే డబ్బుల్లో దీనికి ఖర్చు అయ్యేది నథింగ్, నాట్ 1% కూడా అవ్వదు. ఇది అంత అయితే కొన్ని లక్షల్లోనే అవుతుంది తప్ప కోట్ల దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఎవ్రీ ఇయర్ మీరు ఇస్తే బాగుంటుందండి అంటే నేను డెఫినెట్గా చేద్దాం, రాష్ట్రం విభజన జరిగిందాక చూద్దాం అన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకా అసలు క్యాపిటల్ లేదు, ముందు ఉన్నాయి ఇద్దామని అని అట్లా అక్కడ ఇచ్చారు, కానీ డిలే అయింది. రాష్ట్ర విభజన జరగకముందు మాత్రం అన్నీ జరిగినాయండి, తర్వాత లేకపోయింది. రీసెంట్గా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఒక సభలో కలిసి ఆ రోజు సభలో రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆయన చాలా బాగా రియాక్ట్ అయ్యారు జూపల్లి కృష్ణారావు. తప్పకుండానండి ఈ సంవత్సరం డెఫినెట్గా ఉండేటట్టుగా చేద్దామన్నారు. తర్వాత మళ్ళీ ఇంకో సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిశారు. ఆయన ఉన్నప్పుడు ఆయన కన్సర్న్ మినిస్టర్ ఆయనే. మీరేమన్నా కన్సర్న్ మినిస్టర్ కూడా మీరు వచ్చారు, నేను చెప్తున్నాను సార్, అది మీకు ఎంతో ఖర్చు అవ్వదు,
మీరు లేదు అనుకుంటే మాలాంటి వాళ్ళని ఉన్న పిలిచి చెప్తే మేము స్పాన్సర్స్ చూసుకున్నా చేసుకుంటాము. కానీ ప్రభుత్వ అవార్డు ప్రభుత్వం ఇస్తేనే బాగుంటుంది అది నంది అవార్డ్స్ అనేది. మీరు ఏ పేరు పెడతారో అది పేరు పెట్టండి, ఆ పేరు సెలెక్ట్ చేసేసి అది చేస్తే బాగుంటుందండి అంటే ఆయన రెస్పాండ్ అయ్యారు. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నేను నిన్న మొన్న ఇక్కడ ఢిల్లీ నుంచో ఎక్కడో ఫ్లైట్లో వస్తా సీఎం గారితో కూడా మాట్లాడారు ఇదే సందర్భం దీని గురించి. ఆయన కూడా బాగా రియాక్ట్ అయ్యారు. డెఫినెట్గా మాత్రం చెప్తున్నాను, ఇవాళ స్టేజ్ మీద చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇస్తాం మేము అవార్డ్స్ అని అన్నారు. రాత్రి సడన్గా గద్దర్ గారి నిన్న జన్మదినోత్సవం ఆ ఫంక్షన్లోకి వెళ్ళి అక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అక్కడ నిన్న నేను ఏదో ఫంక్షన్లో ఉండటం మూలంగా నేను ఇంటికి న్యూస్ టైప్కి వెళ్ళలేదు. తర్వాత న్యూస్లో పొద్దున్నే చూస్తే పేపర్లో చూస్తే కానీ ఈ వార్త అది చూడగానే ఎంత సంతోషం వేసిందంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ అనౌన్స్ చేసేసి గద్దర్ పేరు మీద అవార్డ్స్ ఇస్తాం, గద్దర్ అవార్డ్స్ అనేది ప్రభుత్వం తరఫున ఇచ్చేదాన్ని నంది అని ఎట్లా పెట్టారో వాళ్ళు గద్దర్ అనే పేరుతో పెట్టి కళాకారుల్ని సినిమాల్ని ముఖ్యంగా సినిమా, టీవీ, నాటక రంగం బిగినింగ్లో అసలు నంది అవార్డ్స్ పెట్టినప్పుడు వీటి రెండింటికే ఉన్నాయండి. సినిమాలకి టీవీకి మాత్రమే ఉన్నాయి, నాటకాలకి లేవు. అప్పుడు అనేక సందర్భాల్లో నేను చెప్పాను అనమాట, ఏమంటే సినిమా అయినా టీవీ అయినా దీన్ని మాతృక నాటకం అండి. నాటకం ముందు, నాటకం అయిన తర్వాత నాటకం నుంచి సినిమా వచ్చింది, సినిమాలో నుంచి టీవీ వచ్చింది. ఈ రెండింటికి ఇస్తారు కానీ అసలు తల్లి ఇలాంటి నాటక రంగాన్ని విస్మరిస్తున్నారండి. ఇవ్వాలి అంటే రామరారు ఉన్నప్పుడు కూడా చెప్పాను నేను. అప్పుడు చూద్దాం బ్రదర్, డెఫినెట్గా మీరు చెప్పింది కూడా మంచిది అన్నారు. కానీ అప్పుడున్న వాళ్ళకుండే ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. మాటికి రిమైండ్ చేయాలంటేనే ఏదో 1-2 సార్లు చెప్పగలం తప్ప ఏమిటి ఎంబడబడుతున్నాడు మరి అని అంటారేమో అని భయం. తర్వాత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన చెప్పినప్పుడు చూద్దాం. ఓ రోజు రవీంద్ర భారతిలో ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లో నేను ఉన్నాను, సీఎం గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, ఏమండి ఈ రోజు ఈ వేదిక మీద కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, మీరు ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చే నంది అవార్డులో నాటక రంగానికి కూడా ఇవ్వండి సార్ అని చెప్పి అడిగితే వెంటనే రియాక్ట్ అయ్యి రేపు మార్నింగ్ మీరును మా ఎండి గారు కలిసి రండి, డెఫినెట్గా చేద్దాం అని చెప్పి రవీంద్ర భారతిలో స్టేజ్ మీద అన్నారు. నెక్స్ట్ డే మేము రమణాచారి గారు అప్పుడు ఏమది ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. అలాగానే ఈ సంవత్సరం చేద్దామండి అన్నారు. ఈ సంవత్సరం అంటే ఎప్పుడో కాదండి, ఇప్పుడు వెంటనే చేసేద్దాం, 2 monthsలో మీరు కనుక చెప్తే మరి ఫైళ్ళు కార్యక్రమాలు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి నేను చూసుకుంటానండి అన్నారు. మీరు చెప్తే నెంబర్ అండి రమణాచారి గారు ఫైల్ సంఖ్యలో పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సింది కూడా ఈయన పెద్ద ఏఐస్ ఆఫీసర్ అయ్యి కూడా ఆ ఫైనాన్స్ దగ్గరికి కానీ ఇంకో చోట కానీ ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోయి వెంటనే శాంక్షన్ చేసి తీసుకొచ్చారు. మేము ఆ రోజు నుంచే పని మొదలు పెట్టేశాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారో నాటకాలను పిలవటం, కాంపిటీషన్ పెట్టడం, దానికి పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, నాటికలు అని 3 varieties పెట్టి చేసాం. అది ఎంత గ్రాండ్గా జరిగిందంటే నా భూతో నా భవిష్యత్ లెవెల్లో 9 రోజులు చేసాం. ఓకే, ఆ నంది నాటకోత్సవాలు చాలా బాగా జరిగింది. అప్పటి నుంచి రెగ్యులర్గా ఇస్తున్నారు. ఇక అందులో సాంఘిక నాటకాలు వేసే వాళ్ళకంటే కూడా పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు గుర్తింపు వచ్చింది. ఇన్నాళ్ళకి మేము ఇన్ని నాటక రంగంలో ఇది ఎంత చేస్తున్నా మాకు గుర్తింపు రాదు, వాడు మా నాటకాలకి మాకు గుర్తింపు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఇవాళ రోజున రాత్రి రేవంత్ రెడ్డి గారు ఈ శుభవార్తని రవీంద్ర భారతి వేదిక పెంచే మళ్ళీ అది కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పింది నాటక రంగానికి ఇవ్వాలి అన్నది అది రవీంద్ర భారతి వేదికే. రాత్రి కూడా రవీంద్ర భారతి వేదికలో గద్దర్ గారి పేరు పెడతారంటాం కూడా చాలా బాగుంది. అది ఆయన కూడా పెద్ద కళాకారుడు, అద్భుతమైన ప్రజా కళాకారుడు. ఆయన కవులు కాదు ఏవి కాదు, అట్టడుగులోంచి వచ్చి మొదటి నుంచి కూడా అంటే దొరల మీద కూడా ఆ రోజుల్లో దొరల ఇది ఉన్నప్పుడు కూడా దొరలకు వ్యతిరేకంగా కూడా దొర ఏందిరా వాటి గొప్ప ఏంటరా అంటే పాటలు పెట్టి ప్రజల మధ్యలోకి వెళ్ళి పాడేవారు. ఆయన వేదికల మీద పాడిన దానికంటే కూడా మేము హైదరాబాద్లో ఇక్కడికి ఫిల్మ్కి షూటింగ్కి వచ్చినప్పుడు అప్పుడు గద్దర్ గారు వచ్చి విన్ని గద్దర్ గారి మీటింగ్లకి వెళ్ళాను. ఒక రోజు ఎక్కడో మీటింగ్కి వెళ్తే ఏమంటే జాగ్రత్త అక్కడ మీటింగు అది ఇది అన్నారు. సరేలేండి నేను కారులోనే కూర్చొని వింటానులేండి అని చెప్పి ఒక చాట కారులో పెట్టుకొని కూర్చొని ఆ మీటింగ్ దగ్గరలో అది ఉన్నా. తర్వాత కలిసాము ఆయన్ని. చాలా ఆత్మీయంగా ఉండేవారు ఆయన. మరి గద్దర్ గారి పేరు మీద పెడతానని చెప్పి ఈ రోజు నుంచే చెప్తున్నాను. ఇదే శాసనం, ఇదే లా అని చెప్పేసి నా సహా మంత్రులు కూడా ఉన్నారు వేదిక మీద.
వాళ్ళందరూ కనుక కోఆపరేట్ చేసేటట్టు అందరూ కనుక ఇచ్చేసి ఓకే అంటే వెంటనే ఈ సంవత్సరం ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం జనవరి 31వ తారీఖున గద్దర్ గారి జన్మదిన సందర్భంగా చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం ఏప్రిల్లోనూ ఇప్పుడు పెట్టి చేసేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అనగానే స్టేజ్ మీద ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా అక్కడ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి వెంటనే ఆయన మాట్లాడుతూ అంటే ఆ దగ్గరికి వచ్చేసి వెంటనే చాలా మంచిదండి అని చెప్పి అందరూ ఒకళ్ళొకళ్ళు గ్రీట్ చూసుకొని ఆ సందర్భం చూస్తే మాత్రం నాకు ఒళ్ళు పులకరించిపోయింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంత వచ్చి 2 నెలలు 3 నెలలు అయింది అంతే కదా, 3 నెలలు కూడా అవ్వలేదు కూడా. మరి ఎంత తొందరగా డెసిషన్ తీసుకొని దీని మీద చేయటం మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ టీవీ రంగం కానీ, సినిమా రంగం కానీ, నాటక రంగం కానీ అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మా అన్ని రంగాలు 3 పౌరాణిక నాటకం తరఫున, సినిమాల తరఫున, అలాగే టీవీల తరఫున అందరి తరఫున కూడా మా కళాకారులు అందరి సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తప్పకుండా జరగాలి. ఎందుకంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాను. వాళ్ళ ప్రభుత్వం అవార్డు వచ్చింది, మాకు ఒక నంది వచ్చింది, ఒక బంగారు నందో లేకపోతే సిల్వర్ నందో లేకపోతే బ్రాంజ్ నందో వచ్చింది, లేకపోతే బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చిందని చెప్పుకోవడానికి ఎంత ఘనంగా ఉంటుంది. అవును, మాకు డబ్బుల కంటే కూడా ఎక్కువ మాకు ఇదిగో ఇట్లాంటి అవార్డ్స్ చూసుకుంటే ఇట్లా స్థానంలో పెట్టుకోవటం, ఇదండి నా అవార్డు అని వచ్చిన వాళ్ళకి చూపించుకోవటం ఎంతో ఘనంగా ఫీల్ అవుతాం. అవును, అది ఇప్పుడు గద్దర్ గారి పేరు మీద, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీద ఇవాళ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే వారి సహమంత్రులకి అందరూ కూడా మా అందరి తరఫున హృదయపూర్వకంగా మా అభినందనలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. 50 ఇయర్స్ గోల్డెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు సార్ సినిమా ప్రస్థానంలో. ఎందుకంటే సినిమా కళాకారులైనా కళలోకి రావాలని చాలామంది, ఎంతోమంది, లక్షల మంది కోరుకుంటారు. ఎవరికి దక్కనది 100లోనో 1000లోనో లక్షల్లోనో ఒక్కళ్ళు ఉంటారు. ఆ ఒక్కళ్ళలో మీరు ఉంటాం. గొప్ప ఈ 50 సంవత్సరాల కెరీర్ చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? 50 అంటే సరిగ్గా చెప్పాలంటారండి, మీరు అన్నట్టుగా ఆర్టిస్టులు అసలు కొన్ని నాటకాల్లో ముఖ్యంగా పౌరాణిక నాటకాల్లో చేసే ఆర్టిస్టులు చూస్తుంటే ఇంత గొప్ప ఆర్టిస్టులు పద్యం, మామూలు సాంఘిక నాటకాలు అంటే పద్యాలు ఇవి ఉండవు. పౌరాణిక నాటకాలు అనేప్పటికీ ఎన్ని పద్యాలు. అవును, సందర్భంగా పాడటం, ఈ లోపల ఆడియన్స్ వచ్చి వన్స్ మోర్ అంటే మళ్ళీ పాడటం ఇట్లా ఇంత గొప్ప కళాకారులు. వాళ్ళకంటే మేము వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా తక్కువ. అయినప్పటికీ మాకు వచ్చింది ఈ అదృష్టం రావడం అనేది కొంతమందికే వస్తుంది. ఇందాక మీరు అన్నట్టుగా ఈ అదృష్టం అందరికీ రాకపోవచ్చు. కొన్ని వేల మందికి, అది లక్షల మంది ఉన్నారు కళాకారులు అద్భుతంగా జగిలో. వాళ్ళ గుర్తింపు అలా మాలాంటి వాళ్ళకి ఏదో కొంత గుర్తింపు వచ్చిన దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాం, దాంట్లో కష్టపడ్డాం, పని చేసాం, పైకి వచ్చాం. ఇవాళ నేను మొదటి నుంచి కూడా నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరికే తప్ప కళాకారుడు అవ్వాలనే ఆలోచన అసలు లేదు. మాది ఏలూరు దగ్గర చాటపర్రి అండి మా విలేజ్. చాటపర్రి నుంచి కూడా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడ మొట్టమొదటి గుత్తా రామిరెడ్డి గారు అని డైరెక్టర్ అండి. అసలు మంచి సినిమాలు తీశారు. ఆయనకి కేంద్ర ప్రభుత్వ అవార్డ్స్ కూడా వచ్చాయి. చాలా మంచి సినిమాలు తీశారు ఆయన సినిమా ఇండస్ట్రీకి. తర్వాత చటర్జీ గారు అని ఆయన, తర్వాత విజయబాపిరెడ్డి గారు, తర్వాత పి సాంబశివరావు గారు, గంగాధరరావు గారు, వీళ్ళందరూ కూడా మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో అన్నారు, ఏమయ్యా నువ్వు బాగుంటావు కదా, నువ్వు రావచ్చు కదా, ట్రై చేయొచ్చు అంటే, నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నానండి, నాకు ఒక అవకాశం వచ్చింది, నాకు నెలకు 100 రూపాయల జీతంతో నా బిజినెస్లో ఒక వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యానండి. 15 పైసల లాభాల్లో వాటా, నెలకు 100 రూపాయల జీతం. ఇక నాకు ఇష్టమైంది వచ్చేది కాబట్టి చాలా ఇష్టపడి కష్టపడి చేశాను, దాంట్లో విజయం సాధించాం. మళ్ళీ అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్ దాకా ఎదిగాను. ఇలాంటివన్నీ ఉన్న టైంలో సినిమా ఛాన్స్ వచ్చింది. అది కూడా డైరెక్ట్గా హీరో. అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదు. అది నా ఫోటోలు ఎక్కడో చూసి ఆయన అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆయన క్రాంతి కుమార్ గారికి ఫోన్ చేసి ఈ అబ్బాయి కావాలండి మాకు అని అంటే, వచ్చాడండి ఆయన, నేను ఇక్కడే ఉన్నాడండి అని చెప్తే వెళ్ళి చూడటం, సెలెక్ట్ అవ్వడం జరిగింది. సరే అప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కూడా కొంచెం అటా ఇటా చెయ్యాలా, అటు సైడ్ బిజినెస్ ఏమో బ్రహ్మాండంగా ఉంది, ఇది ఏంటంటే మీరు అనుకోకుండా వచ్చిన ఛాన్స్, ఇది వచ్చిన దాన్ని వదులుకోకూడదు, ట్రై చేయండి, సక్సెస్ అయితే కంటిన్యూ చేద్దరు, కానీ సక్సెస్ కాబట్టి మీ బిజినెస్ ఉంది కదా అన్నప్పుడు నిర్ణయం తీసుకొని చేశాను. అప్పటికి నాకు పెళ్ళి అయిపోయిందండి, 2 పిల్లలు, నాకు 33-32 ఏళ్ళు నిండి 33వ సంవత్సరం నడుస్తూ ఉండగా
ఈ ఛాన్స్ వచ్చేది. అయితే నేను అనుకున్నది ఏంటంటే నేను మహా అయితే ఓ 15 ఏళ్ళు ఉండగలుగుతాను, అంతకంటే ఉండలేరు. మ్యాక్సిమం 50 years నాకు వచ్చే లోపల నేను రిటైర్ అయిపోవాలి సినిమా హీరోగా. ఎందుకంటే ప్రజలు ఇంకా ఏం చూస్తాం, వీటితో ముసలాడైపోయాడు పెద్దడైపోయాడు అని అనిపించుకోకుండా గౌరవంగా మనమే తప్పుకోవాలని అనుకున్నాను. అనుకొని ఆ 50th yearలో అనౌన్స్ చేశాను, ఇక నుంచి నేను హీరోగా వేయను, సినిమా నటుడుగా ఉంటాను, సినిమాలో క్యారెక్టర్ రోల్ చేస్తాను కానీ హీరోగా వేయను, మా సొంత సినిమాలో కూడా హీరోగా చేయను అని చెప్పి అనౌన్స్ చేసి అప్పటి నుంచి హీరో వేయటం మానేశాను. తర్వాత నుంచి క్యారెక్టర్ వచ్చింది అలా చేసుకుంటూ వచ్చాను. 50 ఏళ్ళు ఉండగలుగుతాను అని అనుకోవాలి ఆ రోజున. నేను సినిమాలో చేరినప్పుడు 15 మ్యాక్సిమం 20 years, అంతకంటే ఎక్కువ ఉండలేదు అనుకున్నది 50 సంవత్సరాలు పూర్తయిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మీరు వచ్చే టయానికి అందరూ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద కృష్ణ గారు, వీళ్ళంతా కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు అందరూ ఉన్నారు. అందరి మధ్యలో మీరు నిలదొక్కుని ఇన్ని సంవత్సరాలు ఉండటం అంటే మామూలు విషయం కాదండి ఇది. చాలా. అది కాకుండా మళ్ళీ వాళ్ళందరితో కూడా చేశారు, రామారావు గారితో కూడా మంచి అసోసియేషన్ ఉంది మీకు, సినిమాలు చేశారు. అంటే నేను అప్పుడు చూసిన దానికి కారణం ఏంటంటే నేను హీరోని ఎప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు కదా, అప్పుడు బ్లాక్ అండ్ వైట్లోనే ఎక్కువ ఉండేవి మాయి, పెద్ద హీరోలు ఎన్నిన్నేమో కలర్లో ఉండేవి. ఓకే. అప్పుడు నాకు అనిపించింది అనమాట, మనం అనుకుంటే మనం ఎదిగేటప్పుడు చాలా టైం పడుతుంది, పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఆ హీరోలో సెకండ్ హీరో కానీ సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ ఉంటే మనం చేద్దాం అని అనుకొని చేసాం. అట్లాగే ఎన్టీ రామారావు గారి పక్కన, నాగేశ్వరరావు గారి పక్కన, కృష్ణరాజు గారి పక్కన, కృష్ణ గారి పక్కన, శోభన్ బాబు గారి పక్కన, అందరి దగ్గర సెకండ్ హీరో క్యారెక్టర్లు అన్నీ కూడా చేసాం. కొన్ని ఈక్వల్ హీరోలు చేసాం. అవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే పెద్దాళ్ళ సినిమా, పెద్ద సినిమా సక్సెస్ అయిన సినిమాలో మనం చిన్న క్యారెక్టర్స్లో సక్సెస్ అవుతాం. చిన్న సినిమాలో మనం త్రూఅవుట్ బ్రహ్మాండంగా చేసిన సినిమా సక్సెస్ కాబట్టి మనం ఎవరు పట్టించుకోరు. అందుకని అవి కూడా ప్యారలల్గా చేసుకుంటే ఇలా ఇండివిజువల్గా హీరో చేసి అవి చేస్తూ ఇవి కూడా చేశారు కాబట్టి అందరితో కలిసి నటించే అవకాశం రావటం, ఇన్నేళ్ళు ఉండగలగటం. అవును, దానికి కారణం అదేనండి. ఇప్పుడు ఒక మల్టీ స్టార్ సినిమా అంటే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు, అరే ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్నారు ఈగో లేకుండా అని చెప్పేసి. కానీ ఆ రోజుల్లో మల్టీ స్టార్ అనేది కామన్ అనమాట. కామన్. రామారావు, నాగేశ్వరరావు ఎన్ని సినిమాలు చేశారండి. అవును. కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఎన్ని సినిమాల్లో చేశారండి. అప్పుడే ఉన్నాయి మల్టీ స్టార్లు అనేది. అశ్విని దత్ గారు తీసిన సినిమాల్లో చాలా సినిమాలు మల్టీ స్టార్ల సినిమాలే. దత్ గారి. ఓకే. ఇప్పుడంటే ఫ్యాన్ బేస్, మా ఫ్యాన్స్ ఒప్పుకోరు, వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇప్పుడు మొన్న ఎందుకు త్రిబుల్ మన వచ్చిన త్రిబుల్ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని టాపిక్ నడిచింది. అదే వచ్చేది టాపిక్ జరిసేది. ఆయన అన్ని సూట్లు వేసుకున్నాడు, మా వాడు మా హీరోకి ఇన్ని సూట్లు వేయలేదు, లేకపోతే పేరు టైటిల్స్లో మా హీరో పేరు రెండో పేరు వేశారు, మా పేరే ముందు వేయాలి, ఇట్లాంటిది వస్తుంటే కొంతమంది అంటే ఈ బాధపడలేక ఇట్లా రివాల్వింగ్ ఇదిలాగా వేసి కృష్ణరాజు అని ఒక రివాల్వింగ్లో ఉన్నాయండి. అదే అప్పటికే ఉన్నాయి. ఓకే. అలా చేశారు అప్పుడు. ఓకే. అప్పుడు ఇంకా ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉండేదని. మేము కృష్ణ గారుని, నాగార్జున గారిని హీరోలుగా, తండ్రి కొడుకులుగా మేము సినిమా చేసాం. అవును. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో తండ్రి కొడుకు ఇది వచ్చేసి నువ్వెంతంటే నువ్వెంతుకునే ఇది వస్తుంది అనమాట. అది నెక్స్ట్ డే వచ్చే ఫ్యాన్స్ వచ్చేసి తీసేయాలి సీన్ అంటారు. చూడు బాబు, సినిమా ఈ సినిమా, క్యారెక్టర్స్ అంతే, దీనికి దానికి సంబంధం ఉండదు అని వాళ్ళకి చెప్పి అది అలాగే కంటిన్యూ చేశాం. అట్లాంటి చిన్న చిన్న సందర్భాలు ఉన్నాయి కానీ బట్ మన వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు చాలా సినిమాలు చేశారు కలిసి. ఇంకోటి సార్, మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో మీ పార్ట్నర్ మన కేఎల్ గారు ఉన్నారు కదా. అవును. ఆయన కూడా చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత సినిమా మళ్ళీ రాజమౌళి గారితో మొదలవుతుంది. ఆయన మేము కలిసి కూడా ఒక ప్రాజెక్ట్ చేసాం. అవును. ట్రెండ్ సెట్ జైవేరి అని. అవును. రెసిడెన్స్ ప్రాజెక్టును ఆఫీస్ కాంప్లెక్స్ రెండు కలిపి కూడా. ఇద్దరు పార్ట్నర్స్గా బిజినెస్లో ఉన్నారు, బట్ ప్రొడక్షన్లో అది ఏమో ఆలోచన రాలేదా మీకు అని? ప్రొడక్షన్ అంటే ఆయన వాళ్ళ బ్యానర్ ఆయనకు ఉంది, మా బ్యానర్ మాకు ఉంది. అవును. ఇంకా ఫ్యూచర్గా ఏమైనా అట్లాగే రియల్ ఎస్టేట్లో కలిసినట్టు అందరూ కూడా కలుస్తామో తెలియదు కానీ ఇప్పటికైతే ఆలోచన లేదు. అయితే ఈ 50 years గోల్డెన్ జూబ్లీ చేసుకోవటం అనేది నాకు తెలిసి రామారావు గారు 50 years ఉన్నారా, నాకు తెలిసి 50 years ఉన్నారో లేదో తెలియదు నాకు. నాగేశ్వరరావు గారు అయితే 50 years ఉన్నట్టున్నారు. కృష్ణ గారు మీతో పాటు వచ్చిన శోభన్ బాబు గారికి కానీ, కృష్ణరాజు గారికి కానీ దక్కిందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే 50 years వాళ్ళకి దక్కలేదు అనుకుంటారండి. చంద్రమోహన్ గారికి దక్కింది. చంద్రమోహన్ గారు ఆయన కూడా నాలాగే అన్ని ఆల్రౌండర్గా అన్నింటిలోనే వేసేవాడు కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా ఆయన 50 years అయింది. సైమల్టేనియస్గా మీరు ఆర్టిస్ట్గా ఉంటూనే నేను సినిమాలు చేశారు, దాదాపు 25 సినిమాలు పైన చేశారు. 25 సినిమాలు చేశారు. జైబేరి. దాంట్లో వచ్చిన సినిమాల్లో జైబేరి తర్వాత మనకి అతడు తర్వాత ప్రొడక్షన్ అనేది ఆపేశారు. అవును.
ఎందుకు సార్ అంత డాస్టిక్ డెసిషన్లు తీసుకోవడానికి కారణాలు ఏంటి డాస్టిక్ డెసిషన్ కూడా అది తప్పనిసరి అయింది. ఎందుకు తప్పనిసరి అయిందంటే పొలిటికల్గా నేను గ్రో అవ్వాలని కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ లేదు నాకు. లేకపోయినా కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారు కూడా నన్ను రాజమండ్రి పార్లమెంట్కి నిలబడమని చెప్తే నేను వెళ్ళి చెప్పిన, అన్నగారు మీరు అన్నీ సాక్రిఫైస్ చేయారు, మీకు మీలాగా నేను అన్నీ సాక్రిఫైస్ చేసి రాలేనండి, ఇంకా నేను ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాను ఇండస్ట్రీలో, పిల్లలు చదువుకుంటున్నారు, ఈ స్టేజ్లో నేను వచ్చి ఇక్కడ సక్సెస్ కాక అక్కడ సక్సెస్ కాక 2 పడవల మీద కాడేయటం కరెక్ట్ కాదనుకుంటున్నాను అన్నగారు, మీరు క్షమించాలి. ఇదంటే ఓకే బ్రదర్, ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. మంచి అవకాశం నేను కావాలని పిలిచి ఇచ్చాను, ఓకే అన్నారు ఆయన. ఓకే. తర్వాత అది జరిగిన తర్వాత 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మీరు రమ్మంటే రాలేదు, ఇప్పుడు మీరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మీరు బిజినెస్లో సెటిల్ అయ్యారు బాగానే, ఇప్పుడు చేయండి అన్నారు. సార్ నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు సార్, ఏమనుకోవద్దు సార్, పార్టీ మీద ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ఉన్న అభిమానంతో పార్టీ ప్రచార కార్యకర్తగా చేశాను. ఇప్పటికీ నేను ఇలాగే ఉండదలుచుకున్నా, నేను కార్యకర్తగా ఉండదలుచుకున్నాను తప్ప నాయకుడిని అవ్వాలనే కోరిక నాకు లేదండి, వద్దండి అంటే కూడా వినలేదు ఆయన. వినకుండా కోడెల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని ఇంటికి పంపించి ఎలా అయినా సరే మీరు ఒప్పించి తీసుకురండి, రాజమండ్రి నుంచి ఆయన అయితే గ్యారంటీగా గెలుస్తాడని చెప్పి బలవంతం చేస్తే ఇక తప్పనిసరి పరిస్థితులు వెళ్ళానమాట. అవి వెళ్ళిపోవటం మూలంగా ఏమైపోయిందంటే నా కాన్సన్ట్రేషన్ దాన్ని ఏ పని చేసినా మనం పూర్తిగా టైం ఇచ్చే కాన్సన్ట్రేట్ చేయాలండి, లేకపోతే ఏదో 10 చోదరం ఉండి సరిగ్గా చేయకపోతే బ్యాడ్ టైం వస్తుంది. అందుకని పూర్తిగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిపోవటం, బ్రదర్ వాళ్ళందరూ ఏమో రియల్ ఎస్టేట్ బిజినెస్లో బిజీ అయిపోవటం, తర్వాత మా ఎంప్లాయీస్, మా ప్రొడక్షన్ మేనేజర్ని, మా మేకప్ మ్యాన్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసేసుకొని రియల్ ఎస్టేట్లోకి తీసుకొచ్చాం. ఓకే. సో ఇప్పుడు పొలిటికల్గా లేదని వచ్చేసాం, ఇప్పుడు చేద్దామని అనుకుంటే ఎవరు లేరు, అంతా కొత్త వాళ్ళు అయిపోయారు. వీళ్ళందరినీ తీసుకొస్తేనేమో వీళ్ళందరూ దీంట్లోంచి రాలేరు, కొత్త వాళ్ళని పెట్టాలి. దొరకడానికి కాదు, కానీ అప్పటికి ఇప్పటికి సినిమా ప్రొడక్షన్ చాలా మార్పు వచ్చేసిందండి, సబ్జెక్ట్స్ ఇది కానీ. ఓకే. టెక్నికల్గా అద్భుతంగా డెవలప్ అయ్యామండి, మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. తర్వాత మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అవును. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రప్రదేశ్, అంటే విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్లోను, కొద్దిగా కర్ణాటకలోను, కొద్దిగా తమిళనాడు తప్ప ఇంకెక్కడ ఆడేవి కాదు. ఇవాళ రోజున తెలుగు సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సేమ్ డే ఈ సినిమా ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఒక 12 అవర్స్ ముందు రిలీజ్ అవుతుంది అక్కడ. ఇక్కడ అవును, ఓవర్సీస్లో 12 అవర్స్ ముందే అవును. మొత్తం ఇప్పుడు సినిమా అన్న తర్వాత మీరు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభాస్ సినిమా కానీ లేకపోతే అవన్నీ కూడా గ్లోబల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లు కూడా వెళ్ళిపోతుంది. అవును. ఈ టైంలో మనం ప్రొడక్షన్ అనేది కరెక్ట్ కాదని మీరు అనుకుంటారు? కరెక్ట్ కాదని కాదు, దీనికి అలవాటు పడాలి. నెంబర్ 1, ఈ అంత పెద్ద సినిమాలు తీసేటప్పుడు మేజర్ హీరో కాల్ షీట్లు కావాలి. ఇవాళ పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళందరూ కూడా 2 ఏళ్ళ 3 ఏళ్ళ వరుసన అవును లైన్లో ఉన్నారు. మనం వెళ్ళి ఆ లైన్లో దూరి మనకు వచ్చి చేయాలంటే చాలా కష్టం. అవును. అందుకని ఏ టైప్ చేయాలి అనే దాని మీద అవగాహన ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా సబ్జెక్టులు చూస్తున్నాను, ఇది చేస్తాను, ఏ టైప్ సినిమాలు చేయాలి. మన ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా చేయొచ్చు. సినిమా తీయాలంటే థియేటర్కల్ సినిమా తీయక్కర్లేదు, ఇది అయినా తీయొచ్చు అని చెప్పి ఆలోచనలో ఉన్నాను. ఓకే. ఏదైనా సరి అయిన సబ్జెక్ట్ వచ్చిన రోజున అంటే తొందరపడి చేయకూడదు. నేను సినిమా తీయపోయినా ఎవరే అనరు, కొట్టరు. కానీ సినిమా తీసిన తర్వాత బాగా తీపితే నిజంగా కొడతారు. ఓకే. మీరు లేటెస్ట్గా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఒకటి అవార్డు ఇచ్చారు కదా? అవునండి. వెళ్ళి కలిసి వచ్చారు. పద్మవిభూషణ్ అంటే దాదాపు దేశంలో ఉన్న రెండవ అత్యున్నత అండి. మనకి ఇంతకు ముందు తెలుగు ఇండస్ట్రీలో మనకు వచ్చింది ఒక అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చింది, ఇంకెవరికి రాలా. ఎన్టీ రామారావు గారికి కూడా పద్మశ్రీ వచ్చింది తప్ప తర్వాత అవార్డులు ఏం రాలా ఆయనకి. నాగేశ్వరరావు గారికి ఆల్మోస్ట్ అన్ని అవార్డులు వచ్చినాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, అన్ని అవార్డు. సినిమా అవార్డ్స్గా ఒక భారతరత్న అనే దానికి మినహాయిస్తే అన్నీ వచ్చినాయి ఆయనకి. ఇప్పుడు చిరంజీవి గారికి మరి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ అది కూడా వచ్చింది, 2 అత్యుత్తమ అవార్డు. అలాగే నిన్న మొన్నటి దాకా వైస్ ప్రెసిడెంట్గా చేసిన వెంకయ్యనాయుడు గారికి కూడా ఒకేసారి రావడం, 2 తెలుగువాడికి ఒకేసారి రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి అలాగే మరి లాస్ట్ ఇయర్ మన అవార్డ్స్లో కూడా, నేషనల్ అవార్డ్స్లో కూడా మన తెలుగు సినిమాకి అవార్డు రావటం, అలాగే ఫస్ట్ బెస్ట్ యాక్టర్గా, ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్గా మరి అల్లు అర్జున్ రావటం, ఇవన్నీ కూడా
ఇండస్ట్రీ గ్రో అవుతుంది. ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది. ఇదివరకు తెలుగు సినిమా అంటే పెద్ద లెక్క చేసేవారు కాదు. తమిళ సినిమాకు ఉన్న క్రేజ్ మనకు ఉండేది కాదు. అవార్డు సినిమాలు అనేటప్పటికి మలయాళం వాళ్ళు లేకపోతే బెంగాలీ వాళ్ళకు అవార్డులు అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనకి టోటల్గా ఇండస్ట్రీ, ఇండియన్ ఇండస్ట్రీ తెలుగు సినిమాని ఇంకా చూస్తుంది. ఏవి ఉన్నాయి మంచి సినిమాలు ఉంటే కొనేసుకుందాం అని కొంతమంది. తెలుగు సినిమాలో ఛాన్స్ వస్తే నేను యాక్ట్ చేయడానికి రెడీ అని హిందీ యాక్టర్లు అందరూ ముందుకు రావటం, పిలిస్తే వచ్చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్ అయిపోయింది. అవును సార్. ఇవాళ ప్రభాస్ చూస్తే వరల్డ్ వైడ్ హీరో. అట్లా కష్టపడుతున్నాను ఈ తరం కూడా. ఇప్పుడు సలార్ చూస్తే ఎంత కష్టపడ్డాడు అందులో. అవును. సినిమాలు చేస్తున్న టైంలో హీరోగా చేస్తున్న మీరే స్వతహాగా రిటైర్మెంట్ హీరోగా నేను చేయను అని చెప్పారు, క్యారెక్టరిస్ట్గా చేశారు. దాని తర్వాత కొన్ని రోజులు సీరియల్స్ కూడా చేశారు మీరు. అవును, కొన్ని సీరియల్స్ చేశారు. అది ఎందుకు సార్ టీవీకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది సార్? అది నేను మనకి దూరదర్శన్ మొట్టమొదటి వచ్చినప్పుడు గవర్నమెంట్ దూరదర్శన్ ఒక్కటే ఉండేది. ఈ ప్రైవేటు ఛానల్స్ ఏవి లేవు. అది కూడా బ్లాక్ అండ్ వైట్ ఉండేది. అది కూడా ఈవినింగ్ 5 నుంచి నైట్ 9:30 వరకు ఏదో ఉండేది. బిఫోర్ 10 క్లోజ్ అయిపోయేది. అలాంటి రోజుల్లో నేను టీవీలో ఎంటర్ అయ్యా. టీవీలో సీరియల్స్ చేశాను. సీరియల్లో కొన్ని ఈటీవీలో వచ్చేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తర్వాత మాస్ అని ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేశాను. కొన్ని సీరియల్స్ కూడా చేశాను. అప్పుడు అడిగారు నా వాడిని, ఏమయ్యా సినిమాల్లో ఇంత బిజీగా ఉండి నువ్వు ఎందుకు టీవీలోకి వెళ్తున్నావు, బుల్లితెరలో ఏముంటుంది అది ఇదని అంటే నేను ఒకటే మాట చెప్పాను, రాబోయే రోజుల్లో బుల్లితెర అనేది పెద్దతెర అవుద్ది. వాళ్ళకున్న పాపులారిటీ మనకు కూడా ఉండదు, సినిమా యాక్టర్లు కూడా లేనంత పాపులారిటీ కూడా వస్తుంది. ఓకే. ఎందుకనంటే దానికి రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని నేను సినిమా చూడగలుగుతాను. టీవీది బుల్లితెర. మన సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళి ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి, అందరూ వెళ్ళాలంటే ఇవాళ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్లో పిల్లలు కూల్ డ్రింక్స్ అని అయ్యని అంటారు. అయ్యేమో డబల్ రేటు 3 రేట్లు ఉంటాయి. ఇప్పుడు హాట్ టాపిక్ సార్ ఇది. హాట్ టాపిక్. అందుకని నెలకొక్క రోజు సినిమా చేసి చూడగలిగితే పెద్ద గొప్పలాగా అయిపోయింది ఇవాళ. ఒక మాదిరి ఉద్యోగస్తుడు కూడా పిల్లల్ని తీసుకొని కుటుంబ సమేతంగా సినిమా వెళ్ళలేకపోతున్నాడు బికాజ్ ఆఫ్ ఛార్జెస్. అందుకని ఇప్పుడు టీవీ అనేటప్పటికి ఏమంటే సీరియల్లోనూ రోజు వస్తుంది. వాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటే రేపు ఇంకోసారి నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ తర్వాత రోజు 5 రోజులు 6 రోజులు, వారంలో 6 రోజులు ఉంటుంది. ఒక సండే తప్ప 6 రోజులు ఆ సీరియల్ చూస్తారు. దానికి కనెక్టివిటీ అయిపోయారు. దాంతో అయ్యేటప్పటికి ఏమైందంటే దానికి విపరీతమైన రెస్పాన్స్. వాళ్ళ జబర్దస్త్లో ఎంతమంది కళాకారులు వచ్చారు. వాళ్ళ కమెడియన్స్ కావాలంటే ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చారు. టాలెంట్ ఉన్నవాడికి స్థానం బ్రహ్మాండంగా దొరుకుతుంది. పాడుతా తీయగా సింగర్స్ బాలుగారు చేసింది వాటికి కూడా కంటిన్యూ అవుతుంది. అది రామజీరావు గారు టీవీ పెట్టిన మొదటి రోజు నుంచి, ఈటీవీ పెట్టిన మొదటి రోజు నుంచి ఆ కార్యక్రమం నడిపారు. దాంట్లో ఎంతమంది సంగీత కళాకారులు వచ్చారు, ప్లేబ్యాక్ సింగర్స్ ఎంతమంది వచ్చారు. ఆ కాంపిటీషన్స్లో పిల్లలు చూస్తుంటే వాళ్ళు పాడే బదుల్ని ఎంత అద్భుతంగా పాడుతున్నారు ఆ పిల్లలు. ఆ విధంగా కళాకారులని ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అవును. టీవీ జబర్దస్త్ ద్వారా వచ్చారు, పాడతా తీగ ద్వారా వచ్చారు, ఇంకా నాటకాల ద్వారా కానీ ఎట్లా అన్నా కానీ. ఇదివరకు రోజుల్లో సినిమా యాక్టర్ అవ్వాలంటే చాలా కష్టం. ఇప్పటి రోజులు ఏమైందంటే టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వేదికలు వచ్చినాయి. ఆ వేదికల మూలంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఛాన్సెస్ వస్తున్నాయి. ఐఎమ్ రెడీ అని చెప్పేసి విశ్వంబర్ అని ఆయన జిమ్లో వర్కౌట్లు చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి 64 అనుకుంటా ఆయన. అవును. ఎందుకంటే మీరు ఆ రోజుల్లో పడ్డ కష్టం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అందరూ. ఎంత కష్టము సినిమా ఇండస్ట్రీలో గట్టానికి కూడా. ఆయన మధ్యలో 10 ఏళ్ళు ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్ళటం మనకు గ్యాప్ వచ్చింది. అవును. వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలో చేయాలనుకున్న రోజులు మాకు అందరికీ అనుమానం. 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. అప్పుడులాగా సాంగ్స్ చేయగలడా, అప్పుడులాగా ఫైట్లు చేయగలడా అనుకో. కానీ దుమ్ము దులిపేశాడు ఆయన. ఏమి ఆ టాలెంట్ ఎక్కడికి బాగాలేదు, నా టాలెంట్ నా దగ్గరే ఉందని. ఇప్పుడు బాలాంటి వాళ్ళం పాటలు చేయటం, సాంగ్స్ చేయటం, ఫైట్లు చేయటం కొన్ని తక్కువగా ఉంటుంది. అవును సార్. కానీ చిరంజీవి గారు దాంట్లో ఒరిజినల్ ఫైట్ లాగానే చేస్తాడు తప్ప డూప్స్ ఉపయోగించడు అసలు. మేము డూపులు లేకుండా మేము చేయలేము ఫైట్. కొన్ని జంపులు గింపులు అట్లాంటివి మేము చేయలేము. ఆ చిరంజీవి గారి దగ్గర వచ్చి అన్నీ ఆయనే చేసేవాడు. ఒక రెవల్యూషన్ వచ్చిందండి చిరంజీవి గారు వచ్చిన తర్వాత. పాటల్లోనూ ఫైట్లలో కూడా ఒక చేంజ్. ఇదివరకు రోజుల్లో మాస్టర్లు కూడా, ఫైట్ మాస్టర్లు కూడా ఎక్కువ మమ్మల్ని రిస్క్ తీసుకొని ఇచ్చేవారు కదా. అలా మీరు కెమెరా క్లోజ్ షాట్లు ఇవ్వండి, 4 క్లోజ్ షాట్లు మీరు కొట్టిండి, నేను రౌడీలను చేసుకుంటారు అని. ఏ చిన్నది వచ్చినా కూడా డూప్తో జయించేసేసి పోన్లే వాళ్ళు కూడా బతుకుతున్నారు, దాన్ని మనం ఎందుకు చేయాలని డూపులు మనం కూడా ఎంకరేజ్ చేసి చేసాం. వాళ్ళ రోజు చిరంజీవి గారికి డూపులు ఉండవు, అన్నీ ఆయనే చేసేస్తాడు.
ఎంత రిస్క్ అయిన ఈ ఏజ్లో కూడా రిస్క్ అనేది అనుకోవటం స్వయం కృషి. దానికి ఎవ్వరూ ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు ఆయన. వచ్చి ఈ స్టేజ్కి ఎదిగి ఇవాళకి కూడా ఇంకా హీరోగా చేస్తున్నాడంటే ఇట్స్ అ రికార్డ్ అండి. మధ్యలో 10 ఏళ్ళు రాజకీయాలు ఆడటం మూలంగా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చేసేసి మళ్ళీ వచ్చి ఇవాళకి కూడా ఈ వయసులో కూడా ఆయన చేస్తూ ఇవాళ పద్మవిభూషణ్ స్థాయికి వెళ్ళాడంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ యావత్తు కూడా గర్వపడుతుంది. మొన్న ఆ రోజున వాళ్ళిద్దరిని అభినందించిన తర్వాత ఇంటర్వ్యూలో అడిగితే అదే చెప్పాను. ఇవాళ నా చిరంజీవి గారికి వచ్చిందని అనుకోవట్లే ఈ అవార్డు, టోటల్ తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చినట్టుగా భావిస్తున్నాం మేము. ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న అందరికీ వచ్చిందని భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇవాళ చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే చిన్న చిన్న ఆర్టిస్టులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే ఈ నెలకుండా ఎవరో ఒకళ్ళు పిలిచేసి రాజారవీంద్రని ఎవరినో పిలిచేసి ఇగో ఈ ₹1,00,000 తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. చాలా కష్టాల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, ఆరోగ్యం బాగుకో హాస్పిటల్లో ఉన్నాడు, తీసుకెళ్ళి ఇచ్చారా అని చెప్పి పంపిస్తూ ఉంటారు. ఇప్పటికి వాళ్ళు వచ్చి అడిగితే ఇవ్వటం అనేది ఒక పద్ధతి. వాళ్ళు వచ్చి అడగకుండా అతని పరిస్థితి బాగోలేదు తెలిసి లేడీ ఆర్టిస్టులు కానీ జెంట్స్లో కానీ ఒకప్పుడు క్యారెక్టర్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ అలాంటి వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ వస్తే కామ్గా క్వైట్గా ఇచ్చేసి పంపిస్తారు. ఓకే, మిగిలిన ఎవరైతే చేస్తారో చేసి చెప్పుకోవడం కూడా గొప్పతనం. ఎప్పుడు ఆయన పైగా ఆయన నేను ఇచ్చానని కూడా చెప్పొద్దు అంటాడు. బట్ చెప్పకుండా ఎట్లా ఉంటా కానీ చిరంజీవి గారు పంపించారమ్మా. ఓకే ఓకే, గ్రేట్ సార్. ఇంకొకటి సార్, మనకి ఈ జర్నీలో ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి సార్? మురళీమోహన్ గారు కంటతడి పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి? సరిగ్గా చెప్పాలంటే లేవండి. ఎందుకంటే నాకు వచ్చిందని వినియోగించుకున్నాను తప్ప నాకు అది కావాలి ఇది కావాలి ఇది రాలేదు ఇది రాదు ఆశపడలా. లేకపోతే నాకంటే మనకు వచ్చిన పైకి వెళ్ళిపోతుందని నేను ఇక్కడే ఉన్నాను ఎప్పుడూ అనుకోలే. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు నిన్నకాక మొన్న వచ్చిన వాళ్ళందరూ కోట్లు సంపాదిస్తారు అనేది నేను అంత సంపాదించలేదని ఊరికిన బయటికి చెప్పేవాళ్ళు మాదాపూర్ అంతా మురళీమోహన్ గారిది అంటారు. కానీ ఊరికిన అవన్నీ కూడా అంటే ఎక్కువ షో కూడా కాదు, అది చాలా చేశారు కదా బోల్డంత వచ్చి ఉంటుంది అనుకుంటారు. నాకంటే వెనక వచ్చినట్టు నా మీద 100 రెట్లు సంపాదించుకున్నాడు బోల్డంత మంది ఉన్నారు. నేను అది ఈర్షపడను, నా లిమిట్ ప్రకారమే చేస్తాను. నేను ఓకే నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను, 100% ట్యాక్స్ కడతాను. ఎక్కడ ₹1 కూడా ట్యాక్స్ దగ్గర ఇచ్చే నా మీద ఇప్పుడు దాకా అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కూడా. దానివల్ల ఏమంటే నాకు వచ్చే ప్రాఫిట్ తక్కువ. తర్వాత ఎప్పుడు కూడా క్వాలిటీ దగ్గర మేము కాంప్రమైజ్ అవ్వండి. ది బెస్ట్ ఎంత బాగా చేయగలమనే చూడటమే. వాళ్ళ రోజున అమ్మేసాము, ఇంకా దీనికి మీద ఇవన్నీ పెడితే కాస్ట్ పెరిగిపోద్దని కూడా ఆలోచించాం. మెయింటెనెన్స్ కూడా మీరు మెయింటెనెన్స్ అంటే బిగినింగ్లో చేసాం కానీ ఇప్పుడు వాళ్ళకి హ్యాపీ చెప్పారు. ఇప్పుడు ఓకే ఓకే, మనకెంత మిగిలిందనే దానికి కాకుండా మన దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎంత సాటిస్ఫై అయ్యాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు అనేది ముఖ్యమని దాంట్లో చేస్తున్నాం. అందువల్ల మిగిలిన వాళ్ళకి వచ్చినంత ప్రాఫిట్స్ మాకు ఉండవు. ఓకే, ఎన్ని వాళ్ళు ఇది మీదేగా అది మీదేగా అంటారు. అవును, బ్యాంకుల్లో లోన్లు తెచ్చిన అప్పులు ఎన్ని ఉన్నాయి, అది వడ్డీలు కట్టే ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే ఏదో కొద్దిగా ఉంటుంది తప్ప అందరూ అనుకుంటే అంతే. చేసిన జనరేషన్ చూసుకుంటే 3 తరాలతో కూడా కలిసి పనిచేశారు. అవునండి, చూసుకుంటే రామారావు గారితో పనిచేశారు, మళ్ళీ ఇప్పుడున్న రామారావు గారితో పనిచేశారు, ఎన్టీఆర్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే మధ్యలో బాలకృష్ణ గారితో కూడా కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినాయి. అవును, ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ జర్నీ, అందులో మీరు ఉండటం, మీతో పాటు వాళ్ళు ఉండటం, ఆ పరిశ్రమలో ఎట్లా అనిపిస్తుంది సార్? ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ గర్వంగానే అనిపిస్తుంది. టాలెంట్ మాత్రం అంటే పౌరాణిక సినిమాల్లో రామారావు గారు చేసిన దీన్ని ఇప్పుడు దాకా ఎవరో అధిగమించలేకపోయారు. అవును సార్. బట్ వేరే సోషల్ సినిమా అద్భుతంగా చేస్తారు. వాళ్ళ టెక్నీషియన్స్ అద్భుతమైన టెక్నీషియన్లు వచ్చారండి. అలాగే డైరెక్టర్లు, కథలు రాసేవాళ్ళు. వాళ్ళ ఇంటర్నేషనల్ సినిమా అయిపోయింది తెలుగు సినిమా. దాని మూలంగా టైం కూడా ఎక్కువ తీసుకున్నాం. మా రోజులే ఉందండి, 25 రోజులు 30 రోజులు నెల రోజుల్లో సినిమా అయిపోయింది షూట్. స్టార్ట్ టు ఫినిష్ చేసుకొని వచ్చేవాళ్ళు అవుట్డోర్కి వెళ్ళిపోయి. అప్పుడు మొదట్లో చేసిన సినిమాలు 5 లక్షలు బడ్జెట్ ఆ రోజుల్లో. ఈ 100 రోజులు అన్నీ ఉన్నాయి, సిల్వర్ జూబ్లీ ఇలాంటివి ఉన్నాయి. అన్ని కోట్ల మీదే. రెమ్యునరేషన్లో కూడా మీరు చెప్పారు, మీ జీవితం శాలరీ ₹100 శాలరీతో స్టార్ట్ చేశారని చెప్పేసి. రెమ్యునరేషన్ విషయానికి వస్తే కూడా అదే జీతాలతో ఉండేయండి, నెల జీతాలు ఉండేయండి కదా? నెల జీతాలు అప్పుడు ఉండేయండి మీకంటే ముందు. మాకంటే ముందు రామారావు నాగేశ్వరరావు రోజుల్లో ఓకే నెల జీతాలతో ఉండేవారు, నెలకింత ఇచ్చేవారు వాళ్ళకి. ఓకే, మా దగ్గరకు వచ్చినప్పుడు అది లేదు రెమ్యునరేషన్. నా మొదటి సినిమాకి 3,000 ఇచ్చారు నాకు. ఓకే, కానీ కొత్త వాళ్ళతో సినిమాలు తీసిన వాళ్ళు ఎవరు రెమ్యునరేషన్ కూడా ఎవరు. కానీ మా పూర్ణచంద్రరావు మాత్రం
మమ్మల్ని కూడా రెగ్యులర్ ఆర్టిస్ట్ లాగానే చూసి గిరిబాబు గారికి నాకు ఇంకో 2 హీరోయిన్లు వచ్చారు. అవును. నలుగురికి కూడా 3,000 చొప్పున అందరికి. దాసనారాయణ రావు కదా సినిమా. దాసనారాయణ గారి రెండో సినిమా తిరుపతి గిరిబాబు గారు మీరు కాంబినేషన్లో చేసిన సినిమా. ఇద్దరికి మంచి పేరు వచ్చినట్టుంది కదా. అది జగమే మాయలో నాకంటే కూడా గిరిబాబుకి ఎక్కువ పేరు వచ్చింది. గిరిబాబు విలన్ క్యారెక్టర్ అందులో యంగ్ విలన్, అందంగా ఉన్నాడు, బాగా ఉన్నాడు అని చెప్పి ఇమ్మీడియట్గా టక్ సినిమాలు వచ్చేసి పెద్ద సినిమాల్లో. ఓకే. నాకు కొంచెం లేట్ అయింది. ఓకే. ఇంకొకటి సార్, మీకు ఇప్పుడున్న స్టార్ హీరోల్లో మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరి సినిమాల్లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాంటి సినిమాల్లో కూడా మీరు మంచి క్యారెక్టర్లు చేసింది. సపోర్టింగ్ రోల్ అని చెప్పేసి ఇప్పుడు మీరు శివ తీసుకున్నారు అనుకోండి, నాగార్జున గారి టర్నింగ్ పాయింట్. దాంట్లో క్యారెక్టర్ చూసుకుంటే అన్నయ్యగా, చిరంజీవి గారికి గ్యాంగ్ లీడర్, దాంట్లో చూసుకుంటే అన్నయ్య క్యారెక్టర్. ప్రభాస్ గారిది రాఘవేంద్ర దగ్గర నుంచి కూడా అన్ని సినిమాల్లో మీరు రాఘవేంద్రలో కూడా అందులో ఇట్లాగే ఇన్నాళ్ళు నిన్ను ఇది చేశాను, అది చూసే బ్రాహ్మడు వేదం చదువుతూ ఇది చేస్తూ కూడా దోమ కొడితే పట్పట్ట కొడతాడు. అవును. ఆ జీవహింస అని అనుకోడు. ఇది కూడా అంతే. పాము పుట్టిన తర్వాత నన్ను చూసి అందరూ భయపడిపోతున్నారు, పారిపోతున్నారు, నన్ను దొరికితే చంపేస్తారు అని చెప్పి దేవుణ్ణి అడిగితే నీకు ఇక నుంచి ఆ కూరలు అవి తీసి విషయం లేకుండా చేస్తాను అన్నట్టు. చాలా సంతోషంగా వెళ్ళిపోయింది పాము. ఆ సంగతి తెలిసిన తర్వాత పిల్లలందరూ దాన్ని ఆడుకోవడం, దాన్ని ఆట పట్టేస్తాం, నేలకేసి కొట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తాడని మళ్ళీ వెళ్ళి అడిగిందట. అడిగితే నిన్ను కూరలు ఉంటాయి, విషం ఉంటుంది, బుస్సా ఉంటుంది, భయపెట్టి తప్ప ఎక్కువ కాటేవాకు అని చెప్పి దేవుడు సృష్టించాడు. అందుకని అట్లా వెతగ్గా ఉండకూడదని దాంట్లో కూడా అదే చెప్తా. ఇన్నాళ్ళు నువ్వు ఇట్లా రెచ్చిపోయి ఉండకూడదు, సంఘ విద్రోహాలను ఇది చేయటం అని దొట్టకూడదు అవన్నీ చెప్పి మేమే నువ్వు ఇలా కూర్చుంటే కుదరదు, కమాన్ అని చెప్పి ఆ చేంజ్ ఓవర్లో కూడా అది నాతోనే చెప్పించారు. అదే సార్, అంటే అందరి మైల్ స్టోన్ సినిమాలు, ప్రతి సినిమా 50 సంవత్సరాల సినిమా చూస్తుంటే ఈ జనరేషన్కి కూడా ప్రతి సినిమాలో మీరు కనిపిస్తూ ఎంటర్టైన్ చేశారు కదా. అది అందరికీ దొరికేది కాదు అని. బాగుంది సార్, అది ఈ జర్నీ అనేది చాలా బాగుంది. కాకపోతే మీకు ఆర్టిస్టులకు వచ్చేసరికి ఇప్పుడు ప్రభాస్ గారితో ఆయన ఎదిగిన విధానం, మీరు చేసిన ఆర్టిస్టు ఎలా అనిపిస్తుంది సార్? వీళ్ళంతా కలిసినప్పుడు మీతో ఎలా ఉండేవాళ్ళు? ఇప్పటికీ కూడా చాలా గౌరవంగా ఉంటుంది. నాకున్న అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి తర్వాత వచ్చిన నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. బాలకృష్ణ గారితో కూడా చాలా సినిమాలు చేశానండి. ఓకే. మొన్న జయసింహ కూడా చేసిన రీసెంట్గా. ఎలా ఉంటుంది సార్ వాళ్ళ నాన్నగారితో వర్కింగ్, ఈయనతో బాలకృష్ణ గారు వర్కింగ్ డిఫరెన్స్ ఏం చెప్తారు? రామారావు గారు 2 రకాలండి. ఆయన అసలు సెట్లోకి వస్తే ఇంకొక ప్రపంచాన్ని మర్చిపోతారు ఆయన. అందులో డైరెక్ట్ చేస్తున్న సినిమా అయితే సెట్లోకి వచ్చేది కాడి నుంచి మళ్ళీ బ్రేక్ అని చెప్పేవారు కుర్చీలో కూడా కూర్చోరు. ఆయన నిలబడే చేస్తూ ఉంటారు. ఓకే. ఒక కార్మికుడిలాగానే చేస్తాడు తప్ప నేనే ప్రొడ్యూసర్, నేను పెద్ద హీరోని, నేను కాలు మీద కాలు వేసుకొని డైరెక్టర్ చైర్ మీద కూర్చొని కాలు మీద కాలేసి కూర్చోడం అనేది ఉండేది కాదు. మళ్ళీ బ్రేక్ అనే వరకు సెట్లోంచి బయటికి వెళ్ళేవారు కాదు, అలా నిలబడే ఉండేవారు. మళ్ళీ టచ్అప్ అయిన తర్వాత 2 లోపల ఆయన వచ్చేసేసి మళ్ళీ షార్ట్ పెట్టి ఇచ్చేస్తే ప్యాకప్ అనే వరకు కూడా కూర్చునేవారు కాదు. అంతా చేసేవారు. ఓకే. అలాగే బాలకృష్ణ గారు కూడా. బాలకృష్ణ గారు కూర్చోవడం అవి ఉంటాయి కానీ బట్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు. తర్వాత అతనిలో ఉన్న గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే, ఏ తండ్రికి అలాంటి కొడుకు ఉండడేమో అనిపిస్తుంది. ఆ సెట్లో కూర్చుంటే రోజు 100 సార్లన్నా నాన్నగారి గురించి తలుచుకోకుండా ఉండడండి. నాన్నగారు ఆ సినిమాలో చేసేప్పుడు ఈ క్యారెక్టరు అని దాని గురించి చెప్తాడు. పాత సినిమాలు ఆల్మోస్ట్ రిపీటెడ్గా ఎన్నో చూస్తూ ఉంటాడు నచ్చిరి. అలా రామారావుకి ఒక బెస్ట్ సన్గా చెప్పుకోవచ్చు. యాక్టర్గా కాకుండా దాని తర్వాత మీరు తీసుకున్న టర్న్లు, ఒకటి పొలిటికల్గా వెళ్ళటం, దాని తర్వాత మా అసోసియేషన్ సంబంధించి త్రూఅవుట్ దాదాపు నాకు తెలిసి 15-20 సంవత్సరాలు దాదాపు మీ సేవలు ఉన్నాయి మా అసోసియేషన్ సంబంధించి కూడా. ఇప్పుడున్న మా అసోసియేషన్ సంబంధించి మీకు ఉన్నటువంటి, మీరు చూసినటువంటి మా అసోసియేషన్కి ఇప్పుడున్న మా అసోసియేషన్కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే అసలు మా అసోసియేషన్ పెట్టాలి అనే ఆలోచన నాకు వచ్చిన ఆలోచనండి. మెడ్రాస్లో ఉండగా ఆర్టిస్ట్ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేది, తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేది. అప్పుడు కూడా నేను జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని. అక్కడ ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవన్నీ మెడ్రాస్లోకి ఎండిపోయినాయి, ఇక్కడ హాస్టల్ లేదు. ఒకసారి సుబ్బరామరెడ్డి గారు క్రికెట్ మ్యాచ్, స్టార్ క్రికెట్ మ్యాచ్ అని పెట్టి వైజాగ్ తీసుకెళ్ళాడు మమ్మల్ని అందరినీ.
చార్టర్డ్ ఫ్లైట్లో. ఓకే. తిరిగి వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్లో అన్న మెడ్రాస్లో ఉండగా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేది, మనకి ఏ సమస్యలు వచ్చినా కూడా అసోసియేషన్కి వెళ్ళేవాళ్ళం. ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం చేసుకోవడం. ఇక్కడికి వచ్చేసాం, ఇక్కడ ఎవరు దిక్కుముక్కు లేకుండా అయిపోయాం మనం. మనకు ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అనే ప్రపోజల్ పెట్టారు అక్కడ ఫ్లైట్లో. ఓకే. నైట్ టైం. ఓకే. వెంటగానే అందరూ చప్పట్లు కొట్టేసి డెఫినెట్గా మనం ఉండాలి, మనకు కూడా అసోసియేషన్ అన్నారు. నెక్స్ట్ డే అందరు కలిసి కూర్చున్నాం. చిరంజీవి గారినేమో ఫస్ట్ ప్రెసిడెంట్గా పెట్టాము, నేనేమో సెక్రటరీగా ఉండి ఓకే చేసాం. అప్పటి నుంచి దాన్ని ₹1 కూడా లేదు ఆ రోజున మా ఎవరి జేబుల్లో. అంటే సంస్థకు లేదు, ఏదైనా కావాలంటే మా జేబుల్లో నుంచి తీసి ఖర్చు పెట్టడమే. చిరంజీవి గారు బోల్డ్ ఖర్చు పెట్టారు, నేను ఖర్చు పెట్టాను, రామానాయుడు గారు లాంటి వాళ్ళు బోల్డ్ నుంచి చందాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి. ఆయన కూడా ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక ఆర్టిస్ట్ కూడా. అవును. ఆయన కూడా నేను ఎందుకయ్యా అన్నట్టు. ఏంటంటే మీరు చాలా సినిమాలు మీ సినిమాల్లో చేశారు, అవును, మీరు కూడా ఆర్టిస్ట్ అని చెప్పడం మాకు గర్వంగా ఉందండి అని చెప్పి ఆయన కూడా అట్లా ఏదొచ్చినా సమస్య వచ్చిందంటే వెంటనే వచ్చాం. ఓకే. ఇంకొకటి సార్, ఆ రోజుల్లో 2 క్యాంపులు నడిచేవి, రాఘవేంద్ర గారి క్యాంపు, దాసనారాయణ గారి క్యాంప్ అని. 2 క్యాంపుల్లోనే పనిచేసిన ఆర్టిస్ట్ మీరు. ఎలా ఉండేది సార్ ఈ క్యాంపుల్లో? అప్పుడు పోటాపోటీగా నడిచేవి. దాసనారాయణ గారి యొక్క టైప్ ఆఫ్ జోనర్ సినిమాలు, రాఘవేంద్ర గారి యొక్క జోనర్ సినిమా. రాఘవేంద్రరావు గారి అన్నీనేమో కమర్షియల్ టైప్గా ఉండేయండి. అవును. అందులో పర్సంటేజ్ ఆఫ్ హిట్స్ కూడా ఆయనకి ఎక్కువ బాగా. ఓకే. దాసనారాయణరావు గారికి వచ్చేటప్పటికి ఆల్రౌండ్ రైట్ ఆయన కమర్షియల్ సినిమాలు తీశారు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీశారు, నీడ అలాంటి కొన్ని ఆచరణలు చేశారు, అన్ని రకాలు చేశారు. ఆయన దాంట్లో ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలుగా ఎక్కువ ఉంటాయి. రాఘవేంద్రరావు గారి సినిమాల్లోనేమో కామెడీను హీరోయిన్ని బాగా ఎలివేట్ చేసి హీరోయిన్ ఏమో అందంగా చూపించి అట్లా కమర్షియల్ సినిమాగా చేశాం. ఊరికే పైకి రాగా అదో గ్రూప్ ఇదో గ్రూప్ అనుకునేవారు, కానీ కలుసుకొని ప్రతి చోట ఆయన చాలా గౌరవించుకునేవారు. ఓకే. ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధమైన ఇది ఉండేది కాదు. నువ్వు దాసరి గారి స్కూల్లో ఉన్నావు, నువ్వు మా దాంట్లోకి రావడానికి లేదు, నీళ్ళు ఎవరో అనలేదు. అలాగే నువ్వు రాఘవేంద్రరావు సినిమాలో చేస్తావు, నా సినిమాలో చేయొద్దని దాసరి గారు అనలేదు. ఓకే. అందుకని అలాంటి ప్రాబ్లం మాకెవరికి కూడా రాదు. ఓకే. ఓ టైంలో రామగారికి నాగేశ్వరరావు గారికి వచ్చిన తేడాలో క్యారెక్టర్ యాక్టర్ చేయాలంటే గుమ్మడి గారిలో అంటే వీళ్ళందరూ నాగేశ్వరరావు గారి సినిమాలో, రావు గోపాలరావు గారు, వీళ్ళు మన ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరూనేమో ఎన్టీ రామారావు గారు దాంట్లో ఉండేవారు ఎక్కువ. ఓకే. కొంత అలాంటి వాళ్ళు అటు ఇటు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడ్డారు అప్పుడు. బట్ ఇప్పుడు అసలు అట్లాంటివి ఏం లేవు, అసలు ఆ గ్రూపులు లేవు. అవును, అందరూ కామన్. ఏ సినిమాలో ఎవరికి అవకాశం వస్తే అది వెళ్ళిపోవటమే. కాబట్టి ఇంకొకటి విచారించదగ్గ విషయం ఏంటంటే, తప్పనానం దాన్ని కూడా ప్రతి చిన్న క్యారెక్టర్కి కూడా బయట యాక్టర్లను ఎక్కడి నుంచో తీసుకొస్తారు. అదేమంటే కొత్తదనం రావట్లేదు, అందరూ వీతోడు తీస్తే మళ్ళీ పాత చింతకాయ పచ్చలాగా ఉంటుంది అంటారు. అలాగే ఇప్పుడు మేమేసే క్యారెక్టర్, ఇప్పుడు ప్రజెంట్ మేమేసే క్యారెక్టర్ మూలంగా ₹1 టికెట్ మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ రాదు. అలా అని చెప్పి బొంబాయి నుంచి ఆర్టిస్ట్ని తీసుకొస్తే ఫ్లైట్ టికెట్లు ఇచ్చి వాడికి, వాడి అసిస్టెంట్కి, వాడి బాయ్కి, వాడి మేకప్ మెన్కి, వీలైతే వాళ్ళ కాస్ట్యూమర్కి ఎంతమందికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ హోటల్స్లో పెట్టి, ఇక్కడ వాళ్ళ ప్రత్యేక కార్లు పెట్టి, ఎంత పెట్టి ఖర్చు పెట్టడం అవసరమా? హీరో హీరోయిన్స్ అంటే తప్పదు, పెట్టండి, ఎంతైనా ఖర్చు పెట్టండి. బట్ చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే క్యారెక్టర్ యాక్టర్లు చేసేది, ఫాదర్ క్యారెక్టరు, ఒక తాతగారి క్యారెక్టరు, ఒక జడ్జి క్యారెక్టరు, ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ వేయాలి కదా, మేమందరూ ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాళ్ళం కదా, నాలాగా ఎంతమంది ఉన్నారు. అవును సార్. ఇక్కడ ఆయన వదిలేయకూడదు, పూర్తిగా వదిలేశారు. ఓకే. ఇప్పుడు అందరి చిన్న క్యారెక్టర్లు కూడా బయట నుంచి తీసుకొచ్చారు. అదేమంటే న్యూ ఫోజ్, ఎందుకు అనవసరంగా అంత ఖర్చు పెట్టాం? వాళ్ళు ఉన్నారని చెప్పి ₹1 ఒక్క టికెట్ ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా? రాదు. మీరు చెప్పింది వాస్తవం సార్. తర్వాత కొంతమంది హీరోయిన్లు అయితే మీ ఆ సినిమాలో చేసిన అమ్మాయి రా అంటారు తప్ప పేర్లు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరికొక రోజుల్లో, మరి ఆ రోజుల్లో చెప్పాలంటే సావిత్రి గారన్నా, లేకపోతే అంజలీదేవి గారన్నా, ఇట్లా వీళ్ళందరికీ బ్రహ్మాండంగా ఇది ఉంది. అవును, జయసుధ గారు, తర్వాత జయప్రద, జయసుధ, జయచిత్ర, అవును, మధ్యలో వైజయంతిమాల, పద్మిని, అందరికీ ఇప్పుడున్న వాళ్ళల్లో ఏరే. అసోసియేషన్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎలక్షన్ టైంలో ఎక్కువ రప్చర్ అవుతుంది మా అసోసియేషన్ అనేది. దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? అంటే పోటీ అనేది ఉండొచ్చు అండి, పోటీ ఉండకూడదండి అని నేను. అయితే అది పోటీ ఆ ఎలక్షన్ అయ్యే వరకే ఉండాలి తప్ప ఆ తర్వాత ఉండకూడదు. ఏ గ్రూప్ అయినా కలిసిమెలిసి ఉండాలి. మొన్న ఏమైంది, 2 గ్రూపులుగా చేశారు, పోటీ చేశారు. కొంతమంది ఏమో వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు, కొంతమంది వీళ్ళు గెలిచారు. బట్ మెయిన్ ఇవన్నీ కూడా విష్ణు వీళ్ళ ప్యానల్లో ఎక్కువ గెలిచారు. ఆ ప్యానల్ వాళ్ళు, అవతల ప్యానల్ వాళ్ళు రిజైన్ చేసేసారు. అది చేయకూడదు. అది ఎప్పుడు కూడా ఏ నాయకుడైనా, ఏ రాష్ట్రమైనా
అపోజిషన్ వాళ్ళు కూడా సరిగ్గా స్ట్రాంగ్గా ఉంటేనే గవర్నమెంట్ సరిగ్గా సాగుద్ది. అదేగా మా అసోసియేషన్లో కూడా మరి వీళ్ళు అన్నీ ఎన్నో బోల్డ్ ముందు అది చేస్తామని చెప్పారు. అపోజిషన్ వాళ్ళు ఉంటే మీరు అవన్నీ చెప్పారు ఎందుకు చేయరని చెప్పి అడగడానికి ఉంటుంది. ఇప్పుడు ఎవరు అడగాలి? ప్రశ్నించడానికి లేకుండా పోయింది. వాళ్ళు ప్రశ్నించడానికి లేకుండా పోయింది. ఓకే. అందుకని అపోజిషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ వరకే మీ గ్రూపు మా గ్రూప్ అనేది. ఎలక్షన్ అయిన తర్వాత అందరం ఒకటే. మన అందరం ఆర్టిస్టులు ఎంతమంది ఉంటామండి మా అసోసియేషన్ అంటే? 1000 మంది ఉంటాం. ఆ 1000 మంది కూడా ఇప్పుడు ఈ మధ్యలో అందరిని పెంచేశారు కాబట్టి జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులోకి వచ్చారు. ఓకే. ఇదివరకు ఏమయ్యేదంటే జూనియర్ ఆర్టిస్ట్ వేరే ఉండేదండి, డైలాగ్ ఆర్టిస్ట్ అని వేరే ఉండేది, క్యారెక్టర్స్ కాదు కానీ మిగిలిన ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి 3 ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే మా అసోసియేషన్కి జాయిన్ అవ్వడానికి పెట్టిన డబ్బులు ఆ 2 కంటే డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా ఉంది అసోసియేషన్. ఓకే. వాళ్ళన్నిటికంటే తక్కువ రండి. వాళ్ళ జూనియర్ ఆర్టిస్టుగా చేరాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేయాలి. 1,50,000 2 లక్షలు ఎంతో దాని ఫీజు. అలాంటి వాళ్ళందరూ వచ్చేసి దీంట్లో వచ్చారు అసోసియేషన్. నేనేమన్నానంటే అప్పుడు చెప్పేటప్పుడు ఫిల్టరింగ్ ఉంటుందన్నారు మీరు. ఫిల్టరింగ్ ఉండాలి, తీసుకునేటప్పుడు దాన్ని కూడా కమిటీలో పెట్టి ప్రూవ్ చేయాలి. అది క్యారెక్టర్ ఒక 4-5 సినిమాల్లో చేశాడు. ఒక క్యారెక్టర్ ఇతను తెర మీద బొమ్మ ఉంటే ఇది ఫలానా అని చెప్పి గుర్తుపట్టేటట్టు ఉండాలి, అలాంటి వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆయనకి రిస్ట్రిక్ట్ చేశాం బిగినింగ్లో. తర్వాత ఓపెన్ చేశారు. ఓకే. అందుకని వాళ్ళ రోజులు వెళ్తే నేను మా మెంబర్ రండి అని చెప్తే అది ఎందులో సినిమాలో చూసాడో కూడా మాకే తెలియదు. రోజున వెంకటేష్ గారు జనరల్ మీటింగ్ అయితే అతను గెస్ట్గా రమ్మని వెళ్తే వచ్చాడు. వస్తే ఆ మీటింగ్ అయిపోగానే బయటకు రాగానే అందరూ ఫోటోలు తీసుకునే వాళ్ళు ఆటోగ్రాఫ్లు అడిగేవాళ్ళు అడుగుతారు. ఏంటండి మా అసోసియేషన్ ఏంటి వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళందరూ వచ్చేసి ఎట్టబడేసి ఫోటోలు అని లేకపోతే ఆటోగ్రాఫ్లు అని అడుగుతారు. ఎవరు వీళ్ళందరూ అన్నాడు. ఏం చెప్తావు? మా మెంబర్సే బాబు నేను చెప్పుకోవాలి. ఓకే. ఇప్పుడు కానీ ఆ గ్రూప్ లేకుండా ఉండాలి, అందరూ సమిష్టిగా చేయాలి. ఆ రోజుల్లో మేము మొట్టమొదటి చేసిన రోజున ముందు అనుకున్నదండి, ఏ ఆర్టిస్టు కూడా ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లం వచ్చినా అసోసియేషన్ చూసుకోవాలి. తర్వాత ఏ ఆర్టిస్ట్ చనిపోయినా ఒక అనాథ శవంగా వెళ్ళకూడదు. ఆర్టిస్టులు అందరూ కూడా వెళ్ళి అతన్ని చాలా గౌరవంగా అంతిమయాత్ర చేసి చేయాలి అని ఇలాంటివి చేసేవాడిని. కొంతమంది ప్రామినెంట్ ఆర్టిస్టులు చనిపోయే రోజున ఇంట్లో రూపాయి లేకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి వెంటనే తెలుసుకొని అసోసియేషన్కి డబ్బులు లేవు. అప్పుడు అందరం మేమే తలా 5,000 తలా 10,000 తీసుకొని వెళ్ళి ఇచ్చేసి ఆ కార్యక్రమం పూర్తి చేసి ఇంట్లో వాళ్ళకి కూడా ఒక 50,000 1,00,000 వాళ్ళకి ఇచ్చి మిగిలిన కార్యక్రమాలు చూసుకొని అన్నీ చేసేవాళ్ళం. ఆ యూనిటీ వాళ్ళ మిస్ అయిపోయింది. మీరు సార్ మీరు ట్రస్ట్ ద్వారా మీరు ఎంతోమంది విద్యార్థుల్ని అంటే ట్రస్ట్లో రకరకాలు అనుకుంటారు. నేను తీసుకున్నది ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ట్రస్ట్. అదే ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకున్నానంటే 10th క్లాస్ వరకు వాళ్ళు ఉన్న ఊళ్ళో చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం మేము ఉంటుందో ఏదో ఉంటుందో చదువుకుంటారు. అందులో మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రైవేట్ ట్యూటోరియల్ కాలేజీల వాళ్ళు వీళ్ళని తీసేసుకొని మీకు ఫ్రీ సీట్ ఇస్తాం, ఫ్రీ హాస్టల్ ఇస్తాం, ఇంకా కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం మీకు అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటారు. ఎందుకంటే రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదిగో మాకు ఇన్ని ఫస్ట్ క్లాస్లో వచ్చినాయి, ఇన్ని 90% వచ్చినాయి, స్టేట్ ఫస్ట్ వచ్చింది, సెకండ్ మా దాంట్లోనే వచ్చిందని వాళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కోసం వాళ్ళకి ఇచ్చేవారు. సో అది కూడా అయిపోద్ది. ఇంటర్మీడియట్ వరకు కూడా పెద్ద ప్రాబ్లం రాకుండా పోతుంది. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏమిటంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకోండి ఎంత అవుతుంది, ఒక ఎంబీబీఎస్కి వెళ్ళాలనుకోండి ఎంత అవుతుంది, ఒక ఐఐటీకి వెళ్ళాలనుకోండి ఎంత అవుతుంది, ఫీజులు ఎంత ఉంటాయి, హాస్టల్ ఫీజులు ఎంత ఉంటాయి, బుక్స్ ఎంత ఉంటాయి, వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఈ కాలేజీలన్నీ ఎక్కడో ఊరు బయట ఉంటాయి, ఊళ్ళో ఉండవు. వీటన్నికి వెళ్ళటానికి బస్ ట్రాన్స్పోర్ట్ ఎంత అవుద్ది అని చూస్తే చాలామంది టాలెంట్ ఉన్నాడు, బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయినాడు కూడా చదవలేక చిన్న చిన్న ఉద్యోగాల్లో లేకపోతే ఏదో డిగ్రీ చేసుకొని వెళ్ళిపోతారు. అవును సార్. సరే నేను ఆలోచించింది ఒకటి, అలాంటి వాళ్ళని మనం కొంతమందిని మనం అడాప్ట్ చేసుకున్నాం. మన సెలక్షన్లో కులం వద్దు, మతం వద్దు, ఏమక్కర్లా, మంచి టాలెంట్ ఉండి మంచి మార్కులు ఉండి, మార్కులే కాకుండా ఎంసెట్ ర్యాంక్స్ కూడా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళని చూసుకొని పేదవాళ్ళని మాత్రమే అందులో సెలెక్ట్ చేసుకొని అడాప్ట్ చేసుకుందాం. వాళ్ళని చదివించామంటే అతని కాళ్ళ మీద అతను నిలబట్టమే కాకుండా పేరెంట్స్ని మిగిలిన ఫ్యామిలీ సిస్టర్స్ని బ్రదర్స్ని పైకి తీసుకురావడమే కాకుండా ఒక ఫ్యామిలీలో ఒక అతను వచ్చాడంటే ఫ్యామిలీ అద్భుతంగా ఉన్నట్టు అది చేద్దామని అప్పుడు నిర్ణయం తీసుకొని దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాం. ఓకే. ఆ విధంగా 1000 మంది దాకా ఇప్పుడు గ్రేట్ చేసామండి. 1000 మంది డాక్టర్లోను ఇంజనీర్లు అండి. గ్రేట్. ఏ చిన్న ఇది కాదు మేము చేసింది. ఓకే. వాళ్ళ కాలేజీ ఫీజులు ఇచ్చాం, హాస్టల్ ఫీజులు ఇచ్చాం, బుక్స్కి ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఇందాక మీరు వస్తున్నప్పుడు అక్కడ కూర్చొని ఒక అమ్మాయి, అవునవును, అమ్మాయి కూడా మా స్టూడెంటే, ట్రస్ట్లో చదువుకున్న అమ్మాయి.
ఐటీలో ఉంది. ఓకే. ఇప్పుడు అమెరికా ఛాన్స్ వచ్చిందండి, అమెరికా వెళ్తానండి వచ్చి శిశువులు తీసుకోవడానికి వచ్చింది అమ్మాయి. చాలా గ్రేట్ సార్. 1000 కుటుంబాలు అంటే మామూలు విషయం కాదు ఇది. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చి సార్ మేము మా అబ్బాయి డాక్టర్ అవుతాడని మేము ఎప్పుడు అనుకోలేదండి, మా అబ్బాయి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తాడని మేము ఎప్పుడు అనుకోలేదండి. ఆ రోజున మీరు చేసిన హెల్ప్ మూలంగా ఇవాళ మేము అందరం హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే మా అప్పులు తీర్చేసుకున్నాం, ఓ మంచి ఇల్లు కట్టుకున్నాం, 2 ఆడపిల్ల పెళ్ళి ఉంటే ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. నేను నాడు చెప్తా అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మన దగ్గర ఇన్ని కోట్లు పెద్దగా ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే పెద్ద కార్లు కొనుక్కోవచ్చు. అది ఎంతవరకు ఉంటుంది ఆ సంతోషం? ఇది ఒకళ్ళకి లైఫ్ ఇచ్చాం, ఈ లైఫ్లో వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు నిలబడటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా పైకి తీసుకొస్తాడంటే ఉండ తృప్తి వేరు. అవును సార్. అందుకని నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. కొంతమంది ఏమో హెల్త్కి సంబంధించి ఇస్తారు, కొంతమంది ఆల్రౌండ్గా ఇస్తారు అనుకోండి. బట్ నేను సెలెక్ట్ చేసుకుని ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఓకే, మంచి. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే అది. ఇప్పుడు ఇవాళ ఎవరన్నా కష్టంలో ఉన్నాను వచ్చాడు అనుకోండి, ఓ ₹1,00,000 ఇచ్చాం. ₹1,00,000తో కష్టాలు ఏం తీరిపోవు కదా. ఒక 6 నెలలో సంవత్సరం ఖర్చు పెట్టుకుంటాడు. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చేసి చెప్తాడు. అన్నదానం కంటే మించిన దానం లేదని చెప్తాం మనమే. అవును. ఆకలి అయినాడికి వచ్చి అన్నం పెడితే ఆవురు తిరిగి చాలా తృప్తిగా చాలా సంతోషం అండి, కడుపు నుండి అన్నం పెట్టారు అని చెప్పి దండం పెట్టి వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలే కదా. అంతే. అదే చదువు చెప్పించి ఇది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడగలిగితే వాడు మొత్తం ఫ్యామిలీ అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టు ఉంటుంది. అవును. వాళ్ళ జీవితాంతం చనిపోయే వరకు కూడా మనం గుర్తుపెట్టుకుంటాడు. పొలిటికల్ కూడా దాదాపు 15 సంవత్సరాలు సేవ చేశారు. 10 ఏళ్ళు. తర్వాత రూపా గారు వచ్చారు, రూపా గారిది రాజమండ్రి అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? నెక్స్ట్ పొలిటికల్గా అనేది ఫ్యామిలీ అనేది లేదని అంటే లేదండి, పొలిటికల్గా అసలు వద్దనుకున్నాం. ఫ్యామిలీ ఎందుకు వద్దనుకున్నానంటే ఫ్యామిలీ నుంచి కూడా వద్దనుకున్నాను. ఎందుకంటే నాకు వయసు ఇప్పుడు మరి 83 నుండి 84 రన్నింగ్లో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పోటీ చేయాలి అంటే అర్థం ఇదివరకు తిరిగినంత ఇదిగా తిరగలేవు. అవును సార్. పైకి కనపడటానికి బాగా యాక్టివ్గానే ఉన్నాయంటే కనుక ఉన్నాయి, వయసును బట్టి వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదా. తర్వాత అసలు విలువలు లేకుండా పోయినాయండి వాళ్ళ రాజకీయ ప్రజెంట్ ఉన్న పొలిటికల్. ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవటాలు, ఏది దొరికితే అది ఇచ్చేసేయటాలు, ప్రభుత్వం దుర్వినియోగం చేయటమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు కూడా. రాజమండ్రి మా కాన్స్టిట్యున్సీ రాజమండ్రి గోదావరి ఒడ్డు, దాంట్లో ఇసుక ఎంత ఇదిగా అమ్మేసుకుంటున్నారు. ఆఖరికి మట్టి కూడా అమ్మేసుకుంటారు. అయ్యి నేను లాంటి వాడు పనికిరాడు. ఓకే. ఇన్నేళ్ళు సినిమా రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా వైట్ పేపర్ లాంటి జీవితం నాది. ఎక్కడ చిన్న సిరా చూసుకోవడం లేదు. పైగా అందరికి బహిర్గతం, దాపరికం లేదు. నేను చేసే వ్యాపారం కూడా నేనేం బ్లాక్ ఇది ఉండదు, అన్ని వైట్ అమౌంట్లో చేస్తాను, పూర్తిగా ట్యాక్స్ కడతాను. కానీ ఎవరితోనూ మన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నుంచోవలసిన పరిస్థితి లేకుండా ఉండాలి అనుకున్నాను. అలాగే ఉన్నాడు. ఓకే. ఇంకోటి సార్, నెక్స్ట్ మీరు 50 years కంప్లీట్ చేసుకున్నారు కదా, వాట్ నెక్స్ట్ అనేది ఏమంటే వ్యాపకం లాంటిది ఏమన్నా పెట్టుకున్నారా? ఏంటి నేను ఇలా లీడ్ చేయాలనుకుంటున్నాను, అదేమన్నా ప్లాన్ చేసుకున్నారా? యాక్చువల్గా ఇప్పుడు మా అబ్బాయి ఇందులోనే ఉన్నాడు, అలాగే మా తమ్ముడు కిషోర్ గారు ఉన్నారు. ఇప్పుడు కిషోర్ గారు అమ్మాయి డైరెక్టర్గా జాయిన్ అయింది. ఓకే. కిషోర్ గారికి ఒకటే కూతురు, ఓకే. మా అబ్బాయికి కూడా ఒకటే కూతురు. ఓకే. ఇప్పుడు వీడిద్దరు కూడా కంపెనీలో డైరెక్టర్స్ అయ్యారు. ఓకే. సో వాళ్ళందరికీ ఛార్జ్ ఇచ్చేసి ఇక నాకు రెస్ట్ ఇచ్చారు. అయినా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, రోజు ఆఫీస్కి వచ్చి ఒక 2 hours ఆఫీస్లో కూర్చొని వెళ్తూ ఉంటారు. ఓకే. నాకు కొత్త సైట్స్ ఏదో ఉంటే వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, నేను వెళ్ళి చూసి రావడం, నాకు నచ్చింది ఉంటే వాళ్ళకి చెప్పడం. ఓకే. అట్లా ఏదైనా సలహా ఏదైనా కావాలంటే వచ్చి కూర్చొని ఇదిగో ఈ సమస్య వచ్చింది అని డిస్కస్, అలాంటివి తప్పిది. బట్ కాలం వెళ్ళిపోవడం చాలా కష్టంగానే ఉంది. ఖాళీగా కూర్చోవడం అలవాట్లేదు. బిగినింగ్ డే 1 నుంచి కూడా అలాగే సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు విపరీతంగా కష్టపడి డే చేశాను. అప్పుడు ఏంటంటే మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళ కంటూ ఉన్నాం, మనం మ్యాక్సిమం చెయ్యాలి అని చెప్పి రోజు 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేశాను రోజులు పడుతుంది. అలాగే మరి వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ పెట్టా కూడా మార్కెటింగ్ కోసం ఎన్ని దేశాలకు వెళ్ళారు అండి. నేను సిలికాన్ కౌంటీ అని కట్టినప్పుడు బాగా మోడర్న్గా కట్టాను. అది కట్టినప్పుడు ఇక్కడ మార్కెట్ చేయను అని చెప్పి నేను అమెరికా వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, న్యూజిలాండ్ వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను. ఇట్లా ఇవన్నీ కూడా వెళ్ళి మార్కెట్ చేసి వచ్చాను. ఒకసారి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అబ్బోయ్ భలే చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, చెప్పిన దానికంటే కూడా బాగా చేశారు అనేది వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను చేసే ప్రాజెక్టులకి మార్కెటింగ్ ఈజీ అయింది. మాకు ఒక
బ్రాండ్ నేమ్ ఎస్టాబ్లిష్ అయింది. జైబేరి అంటే బాగా కడతారు, అవును. అది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వాటికి కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే. ఎక్కడ మాది అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉండదు. ఉండదండి. అడ్వర్టైజ్మెంట్లు ఉండరు, ఏజెంట్లు ఉండరు, బ్రోకర్లు ఉండరు. డైరెక్ట్గా కస్టమర్ నుంచి డైరెక్ట్గా మాట్లాడారు. కాబట్టి ఈ మధ్యలో ఏంటంటే కొన్ని ఇబ్బందులతో ఏమంటే సేల్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా పెట్టేసి సేల్స్ అన్ని వాళ్ళకి అప్ చెప్పేసాం. అవునా? వాళ్ళే చూస్తారు. ఓకే. మేము చూడడం, మీ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. ఓకే. వాళ్ళే ఫైనలైజ్ చేయటం, వాళ్ళే ఇన్స్టాల్మెంట్స్ కట్టించుకోవటం అన్నీ వాళ్ళే చేస్తారు. రిజిస్ట్రేషన్ దగ్గర ఉండి వాళ్ళే చేయిస్తారు. మేమందరం వచ్చిన సంతకాలు మొత్తం పెడతా ఉంటాం. ఓకే. ఇంకొకసారి ఇప్పుడు హైదరాబాద్ సిటీ చూసుకుంటే, వ్యాపారం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి హైదరాబాద్ సిటీ చూసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఇల్లు కొనుక్కోవాలని మధ్యతరగతి కళ నెరవేరే పరిస్థితి ఉందంటారా? యాక్చువల్గానండి మొన్నటి వరకు చాలా బాగుండేదండి. ఎందుకు బాగుండేదంటే ల్యాండ్స్ గ్రాడ్యువల్గా పెరిగింది తప్ప ఒక్కసారిగా ఇలా పెరగదు. అవును. చాలా రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ ఇదైంది, డౌన్ అయింది, కొలాప్స్. కానీ కొలాప్స్ అయింది. కానీ హైదరాబాద్లో మన ఆంధ్రప్రదేశ్, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి హైదరాబాదే క్యాపిటల్ కాబట్టి హైదరాబాద్లో ఏ రోజున కూడా కొలాప్స్ అవ్వాలి. కానీ కొన్ని రోజులు స్లో అయింది. స్లో అయిన సందర్భాలు ఉన్నాయి తప్ప కొలాప్స్ అయిన సందర్భాలు ఒక్కసారి కూడా లేదు. తర్వాత ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చాలా దూరదృష్టితోటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించడం కానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తీసుకురావడం కానీ, ఔటర్ రింగ్ రోడ్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా చేయింది. వాళ్ళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో కూడా స్థలం ఉంటే ఇల్లు కట్టుకొని ఔటర్ రింగ్ రోడ్లో అరగంటలో వచ్చేస్తారు. అట్లా పరంగా సిటీ స్ప్రెడ్ అయింది, ఫెసిలిటీస్ పెరిగినాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆక్షన్లు వేయటం అనేది మానేయాలండి. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి మేము కొనుక్కుంటూ ఉంటాం. కొనుక్కున్న దాని ప్రకారం రేటు రీజనబుల్ రేటుకి వస్తే దాంట్లో ఇల్లు కడితే కొనుక్కునేవాడు కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఆక్షన్ వేసేసి, గవర్నమెంట్ ఆక్షన్ వేసేసి అది దాని మీద 100 కోట్లు ఎకరం అంటే ఏమన్నా అర్థం ఉందండి? ఎవరు కట్టగలుగుతారు? దాన్ని ఎవరు భరించగలుగుతారు అంత రేట్లతో కొని? అపార్ట్మెంట్ అంటేనే వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు ఆగిపోయి స్టేజ్ వచ్చేసింది. అందువల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అట్లా గ్రోత్ ఆక్షన్ ఇటు గవర్నమెంట్ ఆక్షన్ ఇవ్వటం అనేది సిస్టమ్ లేకుండా ఉంటే మంచిది. ఎక్కువ మంది బిజినెస్ మ్యాన్లు ఇప్పుడు ఉన్న సినారియో చూసి పొలిటికల్ మనకు వద్దని చెప్పేసి, ఎగ్జాంపుల్ గల్లా జయదేవ్ గారు చూసుకోండి, పొలిటికల్ నాకు వద్దని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. బిజినెస్ మ్యాన్లు పొలిటికల్గా ఉండటం వల్ల పొలిటికల్ ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ఒకటి నడుస్తుంది ప్రజెంట్. మీ పేరు అట్లాంటివి ఏమన్నా వచ్చినాయి సార్ బిజినెస్లో ఉన్నప్పుడు పొలిటికల్ ఒత్తిళ్ళు? అంటే పొలిటికల్ బిగినింగ్లో పొలిటికల్గా బాగానే ఉండేదండి. అంటే నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళినంత కష్టపడి చేయాలనుకున్నాను, చేశాను. లాస్ట్ టైం ఎలక్షన్స్ దగ్గర వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి విపరీతంగా మాకు ఎమ్మెల్యే పలాంతాడు కావాలి, ఇది కావాలి, అది కావాలి విపరీతంగా వచ్చారు. నేను ఒక రోజున ఆయన దగ్గరికి వెళ్ళేప్పుడు 1000 మంది ఉన్నారు బయట. నేను లోపలికి వెళ్ళిన తర్వాత పిలిచారా, పిలుస్తారు, ఏంటి మురళీమోహన్ గారు వచ్చారా, మీతో ఒకసారి నాకు 15 నిమిషాలు నాకు టైం కావాలండి, మీరు నేను మనం మాత్రమే ఉండాలి, మీ సెక్రటరీలు కూడా ఎవరు ఉండకూడదు అని అంటే, ఎందుకు నీ సీట్ గురించి, నీ సీట్ నేను కన్ఫర్మ్డ్ ఇల్లు లాస్ట్ టైమే బ్రహ్మాండంగా చేసావు కదా, అది దాని గురించి కదా మాట్లాడటానికి వచ్చారు. సరే అందరం పంపిస్తాడు, కూర్చుని చెప్పాను. సరే నాకు ఇంట్రెస్ట్ లేకుండా మీ మాట కాదనకుండా ఉండటం కోసం వచ్చి నిలబడ్డారండి. ఈ నిలబడ్డందుకు ఈ 10 సంవత్సరాలు కూడా నా హెల్త్ గురించి కూడా ఆలోచించి కష్టపడి పనిచేశాను. ఎక్కడ అవినీతి అనే దానికి 1% కూడా స్థానం ఇవ్వకుండా అవసరమైన చోట నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టాను, సొంత డబ్బులతో చేశానండి. ఇక దీని మూలంగా నా లైఫ్ అంటే ఇన్నేళ్ళు నేను కష్టపడుతూనే వచ్చాను. నా ఫ్యామిలీ లైఫ్ నేను మిస్ అయిపోతున్నానండి. నా వైఫ్కి నేను న్యాయం చేయలేకపోయాను. మరి కొంతకాలం ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు భార్యాభర్తలు అనేదానికి కూడా ఆప్తమిత్రులాగా ఉంటాం. భార్యాభర్త అంటే ఈ టైంలో నేను బిజీగా ఉండి పొలిటికల్ నేను యాక్టర్ని ఇటు తిరుగుతా అంటే ఆవిడ జీవితం ఏంటి? పిల్లలు ఆవిడ ఫ్యామిలీస్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు. ఇంట్లో నేను మావిడే ఉండేది ఇప్పుడు. అయినా సరే ఇప్పుడు మధ్యాహ్నం పూట లంచ్కి మాత్రం బ్రదరు కొడుకులు పిల్లలు అందరూ కూడా ఇంటి దగ్గరికి వస్తారు. అట్లా కలిసి ఉంటాం. ఫ్యామిలీలన్నీ కలిసే ఉంటాం, 3 ఫ్యామిలీలు కూడా. అయినప్పటికీ కూడా అది ఇలాంటి పరిస్థితుల్లో నా ట్రస్ట్ దెబ్బతిందండి మెయిన్గా. నా ట్రస్ట్ అనేది నా జీవిత వాంఛ అనమాట. నేను చనిపోయాక కూడా ఈ ట్రస్ట్ ఉండాలి, ఈ ట్రస్ట్లో పేద విద్యార్థులకు ఇవ్వాలి అని చెప్పి మొన్న కూడా ట్రస్ట్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో చెప్పాను. అంటే స్టూడెంట్స్ అందరూ రీయూనియన్ మీటింగ్ లాగా వచ్చారు. ఇక్కడ ఎంప్లాయీస్ చేస్తున్నవాడు వచ్చిన రోజు చెప్పా, ఇది మధ్యలో పొలిటికల్గా వెళ్ళటం మూలంగా ట్రస్ట్ సఫర్ అయింది. ఈ 5 సంవత్సరాలుగా సరిగ్గా చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఫండ్స్ అన్నీ దాని మీద పెట్టేసాము. ఫండ్స్ లేకుండా అయిపోయింది.
మళ్ళీ దీనికోసం ఫండ్ రైజ్ చేసుకుంటా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాము. ఓకే. అది చెప్పా, నా ఇది దెబ్బతిండిపోయిందండి. ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి అనారోగ్యం అనేది తెలియదు. దీంట్లోకి వచ్చిన తర్వాత మోకాలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఎక్కడెక్కడో తింటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. వెళ్ళిన తర్వాత ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా పిలుస్తారు, వెళ్ళకపోతే చాలా ఇబ్బంది పడి ఆ రోజు మా ఇంటికి పిలిస్తే రాలేదు, వాళ్ళు ఓటు కావాల్సి వచ్చి నా దగ్గర వచ్చేవాళ్ళంటారు. ఆఖరికి ఆడపిల్ల పెద్ద మనిషి అయితే కూడా మేము వెళ్ళాలి. అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు భోంచేసి వెళ్ళండి అంటారు. వద్దమ్మా వెళ్ళిపోతాను నేను మళ్ళీ అని అంటే కూడా ఒప్పుకోరు. భోంచేసి వెళ్ళాల్సింది. సరే కూర్చొని ఏదో 2 మెతుకులు తినొద్దామని అనుకుంటే వాళ్ళు పక్క నుండి వడ్డిస్తూ ఉంటారు. సరే ఇదొకటి వేసుకోండి, సార్ ఇదొకటి. ఇండైజేషన్ వీటితో హెల్త్ కూడా ఇదయింది. లేకపోతే అసలు అనారోగ్యం అనేది అసలు నాకు లేదండి. సో దాంతో ఇంకా అందుకని నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలండి. నా భార్యకి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎవరైనా కలిపి నేను మా ఆవిడే ఉంటాం. అందుకని మాకు కావాల్సిన సమస్యలు మేము చూసుకుంటే కలిసి ఉండాలి. ఈ ట్రస్ట్ని రివైవ్ చేసుకోవాలండి. ట్రస్ట్కి ఒక మూలధనంగా చేసేసి అది ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేసి మా మనవరాలకి అప్పచెప్దాం, మా బాబు కూతురికి. ఓకే అని చెప్పి ఆ రోజు మీటింగ్లో కూడా అక్కడ అనౌన్స్ చేశాను. తనకు కూడా పరిచయం చేసి, తనకు కూడా ఈ సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. ఓకే. రాగా అని ఇప్పుడు వాళ్ళ కిరవాణి గారి అబ్బాయినే. నిజమేనా సార్? అది అడుగుదాం అనుకున్నాను సోషల్ మీడియాలో. అవును, నిజమైన వార్త అయితే. ఓకే ఓకే. అది ఈ ఇయర్ డిసెంబర్లో ఉంటుంది పెళ్ళి. ఓకే. డిసెంబర్ 14వ తారీఖు. సింహాసనం. అది కాకుండా మీకు సెలబ్రిటీలు మొత్తం మీ ప్రాజెక్టులన్నీ కొనుక్కుంటున్నారు కదా, అది కొంత హైపే ఉన్నాయి. అదే హైపే. ఎందుకు కొనుక్కుంటారండి? అన్నీ అంత బాగా చేయిస్తున్నాం కాబట్టి కొనుక్కున్నారు. ఊటే మురళీమోహన్ యాక్టర్ సినిమా అని చెప్పి ఎవరు కొనరు. నా దగ్గరికి ఎవరు వచ్చి అడగరు. మీరు చాలామంది ఇప్పుడు మా అమ్మాయి అపార్ట్మెంట్లో అతను మా దాంట్లోనే ఉంటాడని పొద్దున్న తెలిసింది. ఓకే. మా అమ్మాయి అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అతను. ఓకే. అంతే. మేము మా దావులేదో మేము ఉంటాం, మా నీతిగా ఉంటాం. సింప్లిసిటీ. ఇవాళ కూడా నేను అపార్ట్మెంట్లో ఉండక్కర్లా. మీరు అందరూ అనుకున్నట్టుగా అన్ని 100 కోట్లకి అనుకున్నట్టయితే పెద్ద బంగ్లా కట్టుకొని 5 ఎకరాలు ఉండగలను. నేను ఉండేది అపార్ట్మెంట్లో. ఓకే. సింపుల్ లైఫ్. ఇంకొకటి అందరూ అడిగే క్వశ్చనే, బట్ తప్పదు మా ఆడియన్స్ కోసం మేము కూడా అడగాలి. 84 years 85 years వచ్చేసినాయి. ఇంత హెల్దీగా హ్యాపీగా నవ్వుతా ఎలా ఉండగలుగుతున్నారు? మీ అలవాట్లు ఏంటి? అంటే ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ జీన్స్ అండి. మా ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్ జీన్స్. మా మదర్కి కానీ ఫాదర్కి కానీ షుగర్ కంప్లైంట్ అనే కానీ బీపీలు కానీ ఏమీ లేవు. ఓకే. మా ఫాదర్ 96 ఏళ్ళు బతికారు. మా మదర్ 100 years బతికారు. గ్రేట్. సో ఆ జీన్స్ అన్నీ నాకు వచ్చినాయి. తర్వాత సినిమాలో ఉంటున్నాం కాబట్టి క్రమశిక్షణ, ఓ పద్ధతి, అలవాట్లకు దూరంగా ఉండి చేయటం, వాటన్నిటి మూలంగా ఇది చేసాం. తింటూ అయితే అన్నీ తింటాను కానీ వెరీ లిమిటెడ్. ఆ లిమిట్ దాటి తిన్నాను. ఓకే. చాలా జాగ్రత్తగా రోజు స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టే ముందు కింద వేయింగ్ మిషన్ ఉంటుంది. దాని మీద ఒక 2 నిమిషాలు నిలబడి వెయిట్ ఎంత నన్ను చూసుకుంటా, రోజు చూసుకుంటా. ఓకే. పెరుగుతుందా తగ్గుతుందా, స్టాండ్గా ఉందా లేదా అని. పెరుగుతుంది అనగానే ఇంకొంచెం వాకింగ్ ఎక్కువ పెంచడం, లేకపోతే ఫుడ్ కొంచెం తగ్గించడం, అట్లా అది కంట్రోల్ చేసుకుంటా వెళ్తారు. కాబట్టి అదర్ హ్యాబిట్స్ ఏమీ లేవు. కాబట్టి ఇవాటికి కూడా హెల్తీగా ఉంటారు. కారణం అది. ఒక కాల్ ఆపరేషను, స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అది కూడా కొన్ని యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా అట్లా అయినాయే కదా, తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు ఓకే సార్, అంత సెట్ అయింది కదా? అంతా పర్ఫెక్ట్, ఆల్ రైట్. ఓకే ఓకే. ఇంకొకటి సార్, మీరు 50 years కంప్లీట్ చేసుకున్నారు. 10th సన్మానం ఉంది. మీతో పాటు నటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ, కొంతమంది మన మధ్య లేరు. ఇది తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు ఎందుకంటే కృష్ణ గారు, కృష్ణంరాజు గారు వీళ్ళంతా గొప్ప యాక్టర్స్, మీరు పోటీ పడి నటించారు. అదే ఒకరికొకరు కాంపిటీషన్. సోమన్ బాబు గారు చనిపోయారు, కృష్ణ గారు చనిపోయారు, కృష్ణరాజు గారు చనిపోయారు, సత్యనారాయణ గారు, ఎంతో చాలా మంది చనిపోయారు. నాగేశ్వరరావు, రామారావు. తప్పదు. ఇక ఏదైనా అంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పలానా రోజు చచ్చిపోతాడు అనేది రాసి ఉంటుంది. అవును. అది వచ్చిన రోజులు అందరూ వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే ఎంతకాలం బతికామని కాదు ముఖ్యం, ఎంత ఆరోగ్యంగా బతికామనేది ముఖ్యం అనేది నా ఇది. అందుకని దాని గురించి ఆరోగ్య నియమ పద్ధతులన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాయి. అదిగాక ఇది లేదు అది లేదు అని ఉన్నదాంతో సంతృప్తి పట్టడం నా అలవాటు. మీకు ఏమన్నా డీమ్డ్ క్యారెక్టర్ ఉందా లేదా, చేద్దాం అనుకున్న క్యారెక్టర్ చేయలేకపోయారా అని అడుగుతూ ఉంటారు. అవును. నేను అలాంటివి ఏం పెట్టుకోండి. వచ్చిన దాన్ని మనం ఎంత బాగా న్యాయం చేయగలం అని చూడటమే తప్ప నాకు అది రాలేదు ఇది రాలేదు. ఇప్పుడు వరకు నేను జ్యువెల్ రోల్ కూడా చేయలే. అయ్యో నాకు జ్యువెల్ రాలేదే అని కూడా అనుకోండి. నాకు వచ్చినట్లని పర్ఫెక్ట్గా చేయటం చేసుకున్నారు అనుకున్నంత వరకు.
ఓకే. ఇంకొక డౌట్ అండి, కొత్తగా వచ్చే దర్శకులు ఒక కథ రాసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ రాసుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మురళీమోహన్ గారు అంత పెద్ద ఆర్టిస్ట్ మన సినిమాలు పెట్టుకుంటే ఎంత అడుగుతారో ఏంటో, లేకపోతే ఆయన అప్రోచ్ అవ్వగలమా లేదా, ఇట్లాంటి అపోహలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఫర్దర్గా మిమ్మల్ని మీ గురించి క్యారెక్టర్ రాసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారుకున్నారు సార్? అదే చెప్తున్నానండి, చాలామందికి అట్లాంటి అపోహలు ఉన్న మాట వాస్తవం. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు, ఎంపీ అయిపోయాడు, మనం ఈ క్యారెక్టర్ ఇట్లా అడగటం బాగోదు అని ఎవరు రాలా. అందులో 10 years నేను పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత ఏ పని చేసినా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయాలని ఇది. సినిమాలు పెట్టుకుని అటు పక్కన రాజకీయం అంటే దీనికి జాయిన్ చేయడం దానికి అని చెప్పి ఆ 10 ఏళ్ళు దీని దగ్గరికి రాలా. అక్కడి నుంచి కాదనుకొని మనం వచ్చినా కూడా నా బండి రైలు ట్రాక్ తప్పిపోయింది. వాళ్ళు మళ్ళీ ట్రాక్ ఎక్కించి మళ్ళీ దైన్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా. అందుకని నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆకర్షణ వరకు, జీవితంలో ఆకర్షణ వరకు నటిస్తూనే ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన గురువు లాంటి ఆయన అలాగే అదే ప్రూవ్ చేసుకున్నాడు. చనిపోయి రోజుకి ఆఖరి రోజు కూడా ఆఖరిలో మనం అనే సినిమా బ్యానర్ మీద సినిమా తీసి ఫ్యామిలీలో ఉన్న అందరూ హీరోలు కూడా దాంట్లో చేసి ఆఖరి నిమిషంలో కూర్చోబడి క్యాన్సర్ ఎక్కువ రోజులు బతకడం నా క్యారెక్టర్ ముందు షూట్ చేసేయని నాగార్జున చెప్తే నాగార్జున ఆయన సీన్లన్నీ ముందు తీసేసి తర్వాత నా వాయిస్ నేను చనిపోయిన తర్వాత ఎవరైనా డబ్బింగ్ చెప్తే నాకు నప్పదు, నాది ప్రత్యేకమైన వాయిస్ నేనే చెప్తాను అంటే హాస్పిటల్ రూమ్లో రికార్డింగ్ అన్నీ కూడా తీసుకుని డబ్బింగ్ చేయించాడు నాగార్జున గారు. అట్లా ఆఖరి నిమిషం దాకా కూడా ఆయన అనుకున్న దాన్ని కూడా సాధించి చనిపోయిపోయారు. అవకాశం ఉంటే దేవుని ప్రార్థిస్తా నేను కూడా ఆఖరి రోజు దాకా ఉండి నటిస్తూనే ఉండాలి, నటిస్తూనే వెళ్ళిపోవాలి. అది చూసాం కదా మా మురళీమోహన్ గారితో. ఆయన ప్రస్థానం 50 సంవత్సరాలు, అలానే ఇంకా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఆయనకి వచ్చిన క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే చేయడానికైతే మురళీమోహన్ గారు రెడీగా ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఈ 50 సంవత్సరాలు కాకుండా 60, 70, 75 సంవత్సరాలు కూడా చేసుకోవాలని కోరుకుంటూ నమస్తే సార్.